Okay, ladies and gentlemen, good morning to everyone. Thank you so much for Sunday వాయిస్ ఆఫ్ ఎన్ఈడి ప్లస్ అనేటువంటి టెస్టిమోనియల్ షేర్ చేయడం కోసం ప్రతి ఒక్క పర్సన్ ఈ యొక్క కాల్లోకి వచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి రిజల్ట్స్ని షేర్ చేయండి. అండ్ దాంతోపాటు వాళ్ళు షేర్ చేసేటప్పుడు వాళ్ళ కెమెరాను ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. సో అయితే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క టెస్ట్ మనీ షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ లెట్ మీ స్టార్ట్ ద సెషన్. సో అసలు మనం ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రతి సబ్జెక్ట్లో ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది ఎన్ఎంఎన్. సో ఎన్ఎంఎన్ అనేది ఎంత న్యాచురల్గా ఈ యొక్క న్యాచురల్ మాలిక్యూల్ అనేది మన బాడీలోకి వెళ్ళి ఎన్ఏడి ప్లస్ అనేది కోఎంజిఎంని ప్రొవైడ్ చేసేటువంటి ఒక యూనిక్ కాన్సెప్ట్. అసలు ఇప్పటి వరకు ఇలాంటి కోఎంజిఎం ఒకటి మన శరీరంలో ఉంటుందని చాలా తక్కువ మందికి తెలుసు. సో కాబట్టే ఒక ఎనర్జీ ప్రొడక్షన్కి కానీ శరీరం యొక్క నిర్మాణానికి కానీ ఉపయోగపడేటువంటి డిఎన్ఏని మొత్తం రిపేర్ చేసేటువంటి అతిపెద్ద సప్లిమెంట్ అనేటువంటి బిజినెస్లో మనం ఉన్నాం. అందుకనే ప్రతిరోజు మీటింగ్లో నేను ఒక మాట చెప్తుంటాను. రీజన్ ఏంటంటే ఒక పర్సన్ ఎవరైతే ఒక వ్యాధిని ట్రీట్ చేసే కంపెనీసే $1 బిలియన్ ఇండస్ట్రీస్గా తయారైనాయి. ఒక డిసీజ్ని ఆ డిసీజ్ని కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేసేటువంటి కొన్ని డ్రగ్స్ని చేసేటువంటి కంపెనీలే అతిపెద్ద ఇండస్ట్రీగా తయారైనాయి. బట్ ఎన్ఎంఎన్ అనేటువంటి ఈ సప్లిమెంట్ మన యొక్క శరీరం యొక్క తత్వాన్ని, మన శరీరం యొక్క వయసుని నియంత్రిస్తుంది, ఆ పెరిగే క్రమాన్ని ఆపుతుందంటే ఇది ఎంత పెద్ద సైంటిఫిక్ బ్రేక్ త్రూ అనేది అర్థం చేసుకోండి. అందుకనే ఎన్ఎంఎన్ అనేది మోస్ట్ ట్రెండింగ్ ప్రోడక్ట్ ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎన్ఎంఎన్ అనేది అవసరం. ప్రతి శరీరానికి ఎన్ఎంఎన్ అనేది న్యాచురల్గా కావాల్సినటువంటి ఒక సప్లిమెంట్. అలాంటి సప్లిమెంట్తో మనం ఈరోజు ఈ యొక్క సిస్టమ్ని మనం మార్కెట్లకు తీసుకెళ్తున్నాం. సో అలాంటి ఒక యూనిక్ ఐడియాలజీ ఉంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రివెన్షన్గా ఈ సప్లిమెంట్ ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఏదైనా సమస్య ఉన్న వాళ్ళకి ఈ యొక్క సప్లిమెంట్ ఉపయోగపడుతుంది. అలాగే ఈ సప్లిమెంట్ను ఉపయోగించుకొని ఎన్ఏడి ప్లస్ క్రియేట్ చేస్తున్నటువంటి ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో ఇది రియల్లీ మన యొక్క మార్కెట్ గ్రోత్ని కానీ లేకపోతే ప్రతి పర్సన్ తన హెల్త్ కోసం వాడుకోవాలనేటువంటి అవేర్నెస్ని కానీ మనం చాలా వేగంగా విస్తరిస్తున్నాం. అందుకనే చాలా స్టడీస్ కానీ చాలా రకాలైనటువంటి కొన్ని యూనివర్సిటీస్ రిపోర్ట్స్ కానీ అసలు సెల్యులర్ ఎనర్జీ మెటబాలిజం అనేది అతిపెద్ద సబ్జెక్టు. దీన్ని కరెక్ట్గా మీరు ట్యాకిల్ చేసి మీ డిఎన్ఏని, మీ గాయపడినటువంటి డిఎన్ఏని మీరు మళ్ళీ పునరుద్ధరించగలిగితే అంతకంటే ఆరోగ్యానికి మీరు ఇచ్చేటువంటి ప్రొటెక్షన్ లేదు అని ఘంటాపథంగా చెప్తున్నారు. అందుకనే ఇది అక్కడితో ఆగిపోకుండా శరీరంలో మనకు ముఖ్యమైనటువంటి భాగం హార్ట్ని ఎంతో అద్భుతంగా ఈ యొక్క హార్ట్ యొక్క ఫంక్షన్స్ని కానీ మన యొక్క కార్డియోవాస్కులర్ హెల్త్ని కానీ ఈ యొక్క సప్లిమెంట్ అనేది చాలా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క ప్రతి ఒక్క హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందని కొన్ని రిపోర్ట్స్ ఆల్రెడీ దీని గురించి తెలియజేస్తున్నాయి. అందుకనే మెనీ స్టడీస్ ఉన్నాయి. అందుకనే ఎన్ఎంఎన్కి చాలా ప్రామిస్ చేస్తున్నారు. చాలామంది డాక్టర్స్ కూడా ఈరోజు ఈ బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సరే ఇలాంటి సప్లిమెంట్ అనేది మార్కెట్కి కావాలి, ఇలాంటి ఈ సప్లిమెంట్తో చాలామంది యొక్క ఆరోగ్యాన్ని మనం ఖచ్చితంగా మార్చగలం అని చాలామంది చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. అలాగా ఇప్పుడు ఇలాంటి ప్లేస్లో ఇంతమందితో కలిసి మనం దీన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి ఎక్కువ మందికి దీని యొక్క ఉపయోగాలు అర్థమయ్యేదానికి చెప్తున్నాం. సో ఎందుకంటే మన దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది. ప్రతి ఒక్కరు వాడిన వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎలాంటి లిమిటేషన్స్ లేదు. ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎందుకంటే ఎన్ఎంఎన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. కాకపోతే మీకు మీరుగా బిజినెస్ పరంగా మరియు ఆరోగ్యం పరంగా, అంటే బిజినెస్ అనేది పక్కన పెట్టినా కూడా ఆరోగ్య పరంగా మాత్రం మీ లైఫ్ని ఒక బిగ్గా ఊహించుకోండి. మీరు ఆరోగ్యంగా ఒక 80-90 సంవత్సరాలు, 100-120 సంవత్సరాలు బతకడం అనేది ఎంతో అద్భుతమైనటువంటి లగ్జరీనెస్. అలాంటి లగ్జరీనెస్ని మీరు యాక్సెస్ చేస్తున్నారు ఇందులో. అలాంటి యూనిక్ సప్లిమెంట్తో మనం ఈరోజు మార్కెట్లో ఉన్నాం. అండ్ ఇది కాకుండా మీ అందరికి ఒకటి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎన్ఏడి ప్లస్ అనేటువంటి సప్లిమెంట్ మార్కెట్లో మన దగ్గర ఉన్నటువంటి సప్లిమెంట్ 99 ప్యూరిటీ ఆఫ్ ద ప్యూరిటీతో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఇలాంటి ప్యూరిటీని ఇస్తున్నటువంటి కంపెనీ వీఆర్ ద #1 బికాస్ ఐ కెన్ ఓపెన్ ఛాలెంజ్. బికాస్ ఎవరు కూడా ఇంత ప్యూరిటీ ఆఫ్ సప్లిమెంట్ని ఇవ్వట్లేదు. అండ్ సప్లిమెంట్ని ఇస్తున్నానని వాళ్ళు బాటిల్ మీద మెన్షన్ చేసినా కూడా ఆ ల్యాబ్ యొక్క రిపోర్ట్ని వాళ్ళు పబ్లిక్లో పెట్టరు. బట్ వీఆర్ డూయింగ్ బోత్. ఎందుకంటే మనకు ట్రస్ట్ కావాలి. ట్రస్ట్తో పాటు ఒక పర్సన్ ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఆయన హెల్త్ అనేది ఆయన ఖచ్చితంగా తిరిగి పొందాలి. ఆ హెల్త్
ఆయనకి అది టీచ్ చేయాలి. ఎస్, ఇది చాలా బాగుంది నీ శరీరానికి, నువ్వు ఖచ్చితంగా దీన్ని వాడు అని చెప్పేటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ని ప్రతి ఒక్క పర్సన్కి మనం ఇవ్వగలగాలి. అందుకనే ఈరోజు సండే ఇంత మార్నింగ్ టైంలో ఈ కాల్ పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే, ఎన్ఎంఎన్ అనేటువంటి సప్లిమెంట్కి ఉన్నటువంటి డిమాండ్ని, ఆ సప్లిమెంట్తో వచ్చేటువంటి ఆరోగ్యపరమైనటువంటి మార్పుల్ని ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. ఇది 10 మందికి ఇన్స్పైర్ అవ్వాలి. అండ్ ఎక్కువ మంది మన సప్లిమెంట్ యూజ్ చేయాలి. ఎక్కువ మంది వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకొని వాళ్ళ ఫ్యామిలీతో ఎక్కువ కాలం సంతోషంగా జీవించాలి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. అలాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యాపారంలో, అలాంటి ఒక సప్లిమెంట్లో మనం ఉన్నాం. సో నౌ స్టార్ట్. ప్రతి ఒక్కరు మీ యొక్క ఇన్కమ్ టెస్టిమోనీని షేర్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కెన్ స్టార్ట్ మై సెల్ఫ్. నేను ఈ ప్రోడక్ట్ని ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ 6 మంత్స్లో నాకు ఎంత అద్భుతమైన రిజల్ట్స్ ఉందంటే, అండ్ నన్ను క్లోజ్గా చూసేవాళ్ళు చూస్తుంటారు, నా స్కిన్ చాలా ఫైర్నెస్ అయింది. నాకు బాడీలో అక్కడక్కడ కొంచెం కండరాలు పట్టేసేటివి, అండ్ ఎక్కువ దూరం లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం ఎనర్జీ లాస్ అయ్యి ఫీల్ అయ్యేవాడిని. ఇప్పుడు నేను ఈజీగా 1000 కిలోమీటర్స్ డ్రైవ్ చేయగలుగుతున్నాను. అండ్ అంతకంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ నాకు లేవు. బట్ నాకు కాకపోతే ఐ మీద ఒక చిన్న బాల్ ఉండేది, అండ్ స్లోగా అది డిసప్పేర్ అయిపోయింది. బట్ ఫైనల్గా ఈ ప్రోడక్ట్ నాకు చాలా 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 మంచి రిజల్ట్ ఇచ్చింది. ఈ రోజుకి ఇప్పటికీ ప్రతిరోజు ఎన్ఎంఎన్ వేసుకోకుండా మాను. అండ్ మీరు ఎంతమంది మార్నింగ్ లేసి ఎన్ఎంఎన్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు. అండ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ మై ఎన్ఎంఎన్ సప్లిమెంట్ నౌ, which is going to be change our entire healthy lifestyle. Thank you so much, NMN. Thank you so much, the universe. Thank you so much for NMN. నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. I really love my health, and health is ultimate asset. And thank you, NMN. And next one is Mr. Nageswara garu. Please go ahead, sir. Unmute చేయండి, sir. Unmute, please. Okay, now Farooq sir, please unmute అండి. గుడ్ మార్నింగ్ సార్. Very, very good morning, Farooq garu. Good morning. Looks good. సార్ నాట్ ప్లస్ అంత పని చేస్తుందో తర్వాత సంగతి, కానీ నాకు ఒకే ఒక హ్యాపీనెస్. ఫస్ట్ మా మదరు స్టిల్ కొంచెం యాక్టివ్ గా ఉన్నారు. యాక్చువల్ గా 2 months నుంచి బెడ్ రిడను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు ఆమె సొంతంగా ఆమెకి చేయి ఇచ్చి లేపే పరిస్థితి నుంచి ఆమె సొంతంగా లేచి కూర్చుంటుంది ఇప్పుడు. Wow, such a great నా టెస్టిమోనియల్ ఏంటంటే, నా ఏజ్ వచ్చి, నా పేరు ఫరూక్ అండి, విజయవాడ. నా ఏజ్ వచ్చి 57 years. నేను 10 steps కూడా వేయడానికి చాలా ఇబ్బంది పడేవాడిని అండి 3 months బ్యాక్. ఎన్ఎంఎన్ ఒక 1 month వాడిన తర్వాత నా పొజిషన్ ఎలా ఉందంటే, నా వాయిస్ లో చేంజ్ వచ్చింది, నా స్కిన్ గ్లో వచ్చింది, నా స్కిన్ స్మూత్నెస్ వచ్చింది. యాక్చువల్ గా నా కంట్లో ఒక ప్రాబ్లం ఉండేదండి. షుగర్ పేషెంట్లు అంటున్నారు డిజార్డర్ అది. బట్ నా కంట్లో బ్లడ్ క్లాట్ అయిపోయిందండి. దానికి ఆపరేషన్ చేయాలన్నారు. 1.5 lakh ఆల్రెడీ అయ్యింది. నేను రైట్ ఐకి చేపించాను. ఇప్పుడు లెఫ్ట్ ఐ కూడా చేయాలన్నారు అప్పట్లో. నేను డిసైడ్ అయ్యాను, ఎన్ఎంఎల్ తో తగ్గిపోద్దని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే దాని రిజల్ట్స్ అలా మిరాకిల్స్ ఉన్నాయి. ఇప్పుడు నా విజన్ 70 to 80% క్లియర్ అయింది. ఇప్పుడు నేను మొబైల్లో అంతా క్లియర్ గా చూడగలుగుతున్నాను. ఇంకా చెప్పాలి అంటే, బైక్ మీద వెళ్తున్నప్పుడు బైక్ లో డిజిటల్ మీటర్ లో ఉండే నెంబర్స్ చూడగలుగుతున్నాను క్లియర్ గా. ఇంతకుముందు అది చూడలేకపోయేవాడిని. ఇప్పుడు క్లియర్ చూస్తున్నాను. ఇంకో రిజల్ట్ ఏంటంటే, నా కాళ్ళలో నిద్రపోయినప్పుడు పెయిన్ వచ్చేసేదండి. నరం పట్టేసి లాగేసినట్టు వచ్చేది. అది కూడా కనపడట్లేదండి ఇప్పుడు. 10 రోజులకి ఒకసారి వచ్చేది నాకు. ఇప్పుడు టోటల్ గా క్లియర్ అయింది. ఆల్రెడీ 2 months నుంచి ఎన్ఎంఎన్ కంటిన్యూ చేస్తున్నానండి. డైలీ 2 caps, నా ఏజ్ ప్రకారం 2 caps చేస్తున్నా. ఇప్పుడు బెటర్ ఫీల్, హెల్దీగా. పొద్దున్నే మార్నింగ్ ఎప్పుడైతే నా 10 సంవత్సరాల క్రితం పొద్దున్నే లేచి బయటకు తిరిగేవాడిని నేను, ఇప్పుడు అదే పొజిషన్కి వచ్చేసానండి. దిస్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్ యూ సుబ్బు గారు. థ్యాంక్ యూ NatWest ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై. Thank you so much, sir. Thank you so much. Such wonderful, because మీ విజన్ క్లియర్ అయింది. అండ్ 97 years ఏజ్ ఆఫ్ మీ మదరు బెడ్ నుంచి లేచి తిరుగుతున్నారంటే, బికాస్ షీ ఫీల్ దట్ ఎనర్జీ.
సో అందుకనే కాన్ఫిడెంట్గా లేసి ఆవిడ తిరగలుగుతున్నారు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఎన్ఎంఎన్ సార్. చూడండి, ఒక పర్సన్ని మన లైఫ్లో ఇంకొక నెక్స్ట్ 10 years మనతో ఉంచగలం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బిజినెస్, దిస్ బ్యూటీ ఆఫ్ దిస్ ఎన్ఎంఎన్. సో అందుకనే సచ్ వండర్ఫుల్ చేంజెస్ అనేవి ప్రతి ఒక్క బాడీలో కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ కూడా దాన్ని ఫీల్ అవుతున్నారు అండ్ హార్ట్ఫుల్గా చెప్తున్నారు. బికాస్ దే ఫీల్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, దే ఫీల్ దట్ కైండ్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ అనేటివి వాళ్ళ ఇంటర్నల్గా కలుగుతున్నాయి. కాబట్టి రియలీ రియలీ అమేజింగ్ సార్. నెక్స్ట్ నాగేశ్వరరావు గారు ఇందాక హ్యాండ్ రైస్ చేశారు, ప్లీజ్ గో హెడ్ అండి. మనీ మార్నింగ్ సార్, సుబ్బు గారికి మనీ మార్నింగ్, మరియు నాట్ ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మనీ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మనీ మార్నింగ్ అండ్ హెల్దీ మార్నింగ్. సార్, నేను 40 సంవత్సరాల నుంచి ఎక్కువ ఫుడ్ సప్లిమెంట్ చేసేవాడిని, కానీ ఇంత ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చి నాట్ ప్లస్ ప్రొడక్ట్ అనేది నాకు తెలిసినంత వరకు ఇంకా ముందు రాబోదు అనుకుంటున్నాను సార్. ఎందుకంటే నేను 2 months నుంచి వాడుతున్నా. నేను మా మిస్సెస్ బ్యాక్ పెయిన్ ఉంది, నాకు షుగరు, ఐబీపీ కూడా ఉందండి. అది ఈ రోజుని నాకు యూరిన్కి నైట్ ఒక 7 times లేచేవాడిని. అలాంటిది ఇది వాడిన కాడి నుంచి నాకు 2 times వస్తుంది. కానీ ఫేస్లో కూడా గ్రోత్ వస్తుంది, మా మిస్సెస్ కూడా ఫేస్లో కూడా గ్రోత్ వస్తుంది. నెక్స్ట్ నాకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను 10 రోజుల తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక ఆయన, అంటే మాకు ఇక్కడ, నేను హైదరాబాద్లో ఉంటాను, నాది ఇప్పుడు 67 years అండి ఏజ్. ఒక వాచ్మెన్ భార్య, ఆమె బాధపడుతుంది మా అమ్మాయి దగ్గర. మా వారికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, లెగలేరు, కూర్చోలేరు, నడవలేరు, ఆయన పని ఆయన చేసుకోలేడు, అలా హార్ట్ ప్రాబ్లం ఉందన్నారు, పిప్పళ్ళు బాధలు అంటున్నారు, ఇవన్నీ చాలా డబ్బులు ఖర్చు చేశానంటే ఏం తగ్గట్లేదండి అన్నది. సరే, నేను వెళ్ళి తెలుసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన చూశాను. చూసిన తర్వాత నేను అన్నాను, ఒకటే మాట చెప్పాను. ఎందుకంటే నాకు 10 రోజుల్లోనే రిజల్ట్స్ వచ్చింది కాబట్టి నేను చెప్పాను ఆయనకి, ఒకటే చెప్పాను. ఆయనకి 60 సంవత్సరాలు అండి. అయితే మీరు ఒక 5,000 పెట్టుకోండి ఫస్ట్ మంత్, మీకు కంపల్సరీగా మీరు ఎన్నో డబ్బులు, వేరు డబ్బులు ఖర్చు చేసుకున్నారు, బాధపడుతున్నారు. ఈ 5,000 తోటి ఒక్క మంచి ప్రోడక్ట్ ఇస్తాను, నమ్మకంగా వాడండి. వాడిన మీకు 10 రోజుల తర్వాత మీరు రిజల్ట్ చెప్పగలుగుతారు. ఆయన నడవగలడు, ఆయన పనులను చేసుకుంటారని ఆవిడకి చెప్తే, పాపం అయితే ఒక 2-3 రోజులు ఆగండి సార్, నేను డబ్బులు చూసుకుంటానంటే, అలాగే 3 రోజుల తర్వాత డబ్బులు వచ్చింది, ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇచ్చాను, వాడటం మొదలు పెట్టాడు. 10 రోజుల తర్వాత ఆయనకి పిప్పళ్ళు నొప్పులు అనేవి మొత్తానికి పోయినాయి సార్. నెక్స్ట్ పిప్పళ్ళు మొత్తానికి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు సార్. తర్వాత ఒక 20 రోజుల తర్వాత, అంటే పొద్దున ఒకటి, సాయంకాలం ఒకటి వేసుకోమని చెప్పాను ఫస్ట్ మంత్. అది కాకినాడ వెళ్ళిన తర్వాత డాక్టర్ చెక్ చేసిన తర్వాత హార్ట్లో ప్రాబ్లం ఏమీ లేదు, ఇప్పుడు ఆపరేషన్ అవసరం లేదు అని చెప్పాడంటండి. చెప్పిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఊర్లో వాళ్ళు కూడా చాలా సంతోషపడిపోయి ఆయన కరసాయం లేకుండా నడుస్తున్నాడండి. నెక్స్ట్ ఇంకా 2 రోజులు రెండు బాటిల్ ఉండగా ఇంకా 2 రోజులకు వస్తాయంటే క్యాప్సూల్స్. ఓకే. ఆమె ఫోన్ చేసి, నాగేశ్వరరావు గారు మీరు ఒకసారి రండి అంటే వెళ్ళాను. వెళ్తే పాపం ఆ రోజు చూస్తే అతని ఆనందం, కళ్ళలో ఆనందం చూస్తే నేను ఎంత ఆనందపడ్డానంటే అండి, నా జీవితం ధన్యమైంది నాకు. అంత ఆనందంగా ఉన్నాడు. నాకు ఇంకో బాటిల్ తెప్పించండి అన్నాడండి. తెప్పించి ఇచ్చాను. అప్పుడు చెప్పాను, రోజుకి ఒకటి వేసుకో అన్నాను. అది వాడిన తర్వాత 1 నెల రోజుల తర్వాత ఆయన మొత్తం అంతా తిరుగుతున్నాడు, తన పని చేసుకుంటున్నాడండి. నెక్స్ట్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అల్లుడి గారికి షుగర్ ఉందంటండి, ఐబీపీ అండి. బ్లడ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే 1 లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టారండి హాస్పిటల్. అది అయిన తర్వాత అది క్లియర్ అయితే ఆయనకి ఏంటంటే, షుగర్ ఉన్న వాళ్ళకి తిమ్ముళ్ళు ఎక్కువైపోతాయి కదండి, తిమ్ముళ్ళు నొప్పులు ఎక్కువైపోయినాయంటండి. ఆ తిమ్ముళ్ళు మళ్ళీ జోడు కూడా వేసుకోలేకపోతున్నాడంట. నన్ను అడిగితే నేను అన్నా, అమ్మ అది కూడా తగ్గిపోతుంది, అది కూడా తెప్పించి వాడండి ఆయనకి అని చెప్పారు. ఆయనకి 10 రోజుల తర్వాత తన చెప్పులు కాళ్ళలోకి వెళ్తున్నాయంటండి. ఆ తిమ్ములు తగ్గినాయంట. వాళ్ళు నిజంగా వాళ్ళ ఆనందం చూస్తుంటే అండి, ఎంతమంది చెప్తారంటే వాళ్ళందరూ, వాచ్మెన్ అందరూ నాకు పిలిచి, సార్ మా చిన్నానికి బలి నడుతున్నాడండి, మీరు ఇచ్చిన ప్రోడక్ట్ అంటే చెప్పుకుంటూ వస్తారండి. ఆనందం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా గ్రేట్ సార్, ఇది సరిపోద్దండి మా జీవిత ధన్యాన్ని. ఇది ప్రతి ఓళ్ళు కంపల్సరీగా ప్రతి ఇంటికి, ప్రతి గడపకి వెళ్ళాలి సార్ ఈ ప్రోడక్ట్.
అవునండి. ఎస్. అప్పుడు మన అందరికీ మన ఆరోగ్యాన్ని, సంపదని అన్ని ఇవ్వగలుగుతాం సార్. అందుకు మా విశ్వం కూడా అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని నా విశ్వాన్ని కోరుకుంటున్నాను అందరికీ. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సచ్ వండర్ఫుల్ టెస్టిమోనీ. బికాస్ ఒక వాచ్మెన్కి తన లైఫ్లో సంపాదించేటువంటి సంపాదన తన హాస్పిటల్కి ఎంత ఖర్చు అనేది మనందరం ఊహిస్తేనే చాలా చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ వేరు, వాళ్ళు ఏదైతే వాళ్ళ హెల్త్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి మనీ వేరు. కేవలం ఈ యొక్క సప్లిమెంట్తో ఆయన 2 monthsలో అంత మంచి రిజల్ట్స్ తీసుకొని ఈరోజు డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేశారు మీకు హార్ట్ ఎలాంటి ఇష్యూ ప్రాబ్లం లేదని. సో అందుకనే ఇట్లా మనం ఒక పర్సన్ ఎవరైతే తన లైఫ్లో ఎక్కువ మంది ఆరోగ్యపరంగా స్ట్రగుల్స్ అవుతున్నారో, ఆరోగ్యం వల్లనే ఫ్యామిలీస్ అనేటివి మిడిల్ క్లాస్ నుంచి ఇంకా లోయర్ మిడిల్ క్లాస్కి వెళ్తున్నాయో వాళ్ళందరికీ కూడా ఎన్ఎంఎన్ అనేది అవసరం. వాళ్ళందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వడం మన అవసరం. వాళ్ళందరి కుటుంబాలని మార్చాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. థ్యాంక్ యూ సార్. మీరు చేసినటువంటి పని, వాళ్ళకి ఇచ్చినటువంటి ఆరోగ్యం, ఇంతకంటే అతిపెద్ద విజయం అనేది ఎక్కడ దొరకదు. బికాస్ ఎదుటి వ్యక్తి యొక్క మనసులో మీరు ఎప్పుడైతే ఒక గొప్పగా కనిపిస్తారో అంతకంటే మీరు వరల్డ్ కప్ గెలవాల్సిన అవసరం లేదు. అంతకంటే గొప్ప విజయం ఏది లేదు. బికాస్ మీరు ఒక వ్యక్తి మనసు గెలుచుకున్నారంటే దట్స్ రియల్ అల్టిమేట్. థ్యాంక్ యూ ఎన్ఎడి ప్లస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగేశ్వరరావు గారు అండ్ జై ఎన్ఎంఎన్. అండ్ ఎన్ఎడి ప్లస్ యేసుబాబు గారు ప్లీజ్ అన్మ్యూట్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ యేసుబాబు గారు. సార్ నేను బార్బరింగ్ షాప్ లో ఉన్నాను కాబట్టి వీడియో ఆన్ చేయడానికి అవ్వదు. ఓకే. థ్యాంక్ యూ సార్. నిజంగా మిరాకిల్ సార్. నిజంగా మరి ఈ రోజు భారతదేశం అంతా మీకు రుణపడి ఉంటుంది సార్. మనందరికీ సార్, నాకు కాదు. లేదు సార్, అంటే మీరు ఫౌండర్ కదా, అంటే ఈ ప్రొడక్ట్ ని ఇంట్రడ్యూస్ చేసింది మీరు, ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం మాకు మీరు కల్పించారు. కాబట్టి ఇది అందరి పని సార్, నా ఒక్కడి పని కాదు. సో ఫస్ట్ క్రెడిట్ మీకు దక్కుతుంది, సెకండ్ క్రెడిట్ మాలాంటి మార్కెటింగ్ పీపుల్స్ అందరికీ దక్కుతుంది సార్. సార్ మిరాకిల్ నిజంగా ఒక అద్భుతమైన సంజీవిని మా చేతులు పెట్టారు సార్. మరి మేము వాడుతూ మేము ఒక ఎక్స్పీరియన్స్ ని అనుభవిస్తూ ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నేనైతే 4 రకాల విట్నెస్లు నా దగ్గర ఉన్నాయి సార్. చాలా ఎంజాయ్ చేస్తున్నాను సార్ నిజంగా ప్రోడక్ట్ ని వాడుతూ. డే స్టామినా ఉదయాన్నే లేచిన వెంటనే ఒక బిలో 6 అలా ఒక క్యాప్సూల్ వేసేస్తాను సార్ వామ్ వాటర్ తోటి. మరలా పడుకునే వరకు కూడా భోజనం తిన్నా తినకపోయినా ఒకే స్టామినా లెవెల్స్ ఉంటున్నాయి సార్. చాలా ఎక్సలెంట్ సార్, మిరాకిల్ అనమాట. అంటే ప్రీవియస్ గా నేను వేరే ప్రోడక్ట్ వాడాను, కంపెనీ పేరు వద్దు కానీ అక్కడ కొద్దిగా రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ రాలేదని అనం కానీ ఎంత బెటర్ రిజల్ట్ అయితే అక్కడ లేదు. అది వాస్తవం సార్. మంచి ప్రొడక్ట్ ఇచ్చారు, మంచి స్టామినా లెవెల్స్ వస్తున్నాయి, మార్నింగ్ ఫ్రీ మోషన్ అవుతుంది, హెల్దీ స్లీపింగ్ ఉంది, తర్వాత యాక్టివ్ గా ఉండగలుగుతున్నాం, వాయిస్ కూడా రేజ్ అవుతుంది సార్. కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు వాయిస్ ఆటోమేటిక్ రేజ్ అయిపోతుంది. వాయిస్ కూడా రేజ్ అవుతుంది. ఎర్న్ చేసుకునే అవకాశం కూడా మరి మంచి అవకాశం మా చేతిలో పెట్టారు. నిన్న నచ్చంగా నా టీం నుంచి 5 అప్లికేషన్స్ వచ్చేసారు. ఖచ్చితంగా సార్, మీరు ఏదైతే మా చేతుల్లో పెట్టారో ఇది ప్రజల్ని, అంటే ఆరోగ్య భారతదేశం చేద్దాం సార్. తప్పకుండా సార్. చాలా ఆరోగ్య భారతదేశంతో పాటుగా మీరు ఏదైతే 2026లో మిలియనర్స్ మీట్ అని అంటున్నారో, ఖచ్చితంగా 1000 మందిని పెట్టుకున్న మీ యొక్క టార్గెట్ ని ఖచ్చితంగా అందులో మేము కూడా సైనిక్ అప్ అవుతాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ వండర్ఫుల్ టెస్టిమోనీ. థ్యాంక్ యూ సార్. రియల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ యువరాజ్ గారు, ప్లీజ్ గో హెడ్ సార్. టేక్ 1 minute ఫర్ ఈచ్. జై శ్రీరామ్. నమస్తే సార్. జై శ్రీరామ్ అండి. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా టెస్టిమోనీ ఏంటంటే సార్, నేను నిద్రలేమితో కొన్ని నెలలుగా చాలా ఇబ్బంది పడేవాడిని సార్. ఈ ప్రోడక్ట్ నాట్ ప్లస్ తీసుకున్న తర్వాత 2వ రోజు నుంచే నేను 2, 3 కూడా అయ్యేది ఒక్కొక్క రోజు నిద్రపోవడానికి. ఈ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల ఏమైందంటే 3వ రోజు నుంచే బాగా డీప్ స్లీప్ రావడం మొదలైంది. 2వది ఫ్రీ మోషన్ జరుగుతుంది. 3వది బాగా ఆకలి అవుతుంది. 4వది రోజంతా తిన్నా తినకపోయినా యాక్టివ్ గా ఉంటున్నాము. ప్రతి ఒక్కరి జీవితంలోనూ నాట్ ప్లస్ అనేది మన ఇంటిలో పాల ప్యాకెట్ లాగా కావాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలనుకున్న మన మిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి మనము ఈ నాట్ ప్లస్ ను పరిచయం చేయవచ్చును. రిజల్ట్ అద్భుతంగా ఉంది. 2026లో నాట్ ప్లస్ మనుషుల ద్వారా మాట్లాడడం మొదలుపెట్టింది సార్. ఇక ఎంత దూరమైనా వెళుతుంది. జై శ్రీరామ్. నమస్తే సార్. Thank you so much, sir. Really, thank you. So, perfect words is coming out. మంచి మాటలతో మీరు చాలా అద్భుతంగా చెప్పారు. డెఫినెట్లీ మీరు అన్నట్టు 2026 ఇప్పుడు ఎన్ఐడి ప్లస్ అనేది ఈ కంపెనీ కాబట్టి ఎన్ఎంఎన్ అనే సప్లిమెంట్ వెళ్ళి మాట్లాడుతుంది. బట్ ఈ సప్లిమెంట్ చేసేటువంటి మిరాకిల్స్ మరిన్ని మనం త్వరలోనే చూడబోతున్నాం. వీ కెన్ చేంజ్ పీపుల్స్ హెల్త్. మనం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మార్చడానికి ఒక కంకణం కట్టుకొని వెళ్తున్నాం, అది చేసి చూపిస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మిస్టర్ కృష్ణంరాజు గారు. ప్లీజ్ గో హెడ్ సార్. ప్లీజ్ ఓపెన్ యువర్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. విజయవాడ కృష్ణరాజు సార్ నా పేరు. నేను ఈ ప్రొడక్ట్ ని నవంబర్ 8 నుంచి వాడుతున్నాను సార్. మాకు ఇంట్రడ్యూస్ చేసింది అయితే శ్యాంబాబు గారు సార్, భీమవరం. యాక్చువల్ గా నవంబర్ 8 నుంచి వాడుతున్నప్పుడు ఏమేమి రిజల్ట్స్, యాక్చువల్ గా ట్రైప్యాడ్ అనే కాన్సెప్ట్ లో 3 బాటిల్ తీసుకున్నాను సార్. నేనేం చేశానంటే ఫస్ట్ ఒకటి నేను తీసుకున్నాను, ఒకటి మా అత్తయ్య గారికి ఇచ్చాను, ఒకటి మా మిస్సెస్ కి ఇచ్చాను. ముగ్గురు వాడుతున్నాను సార్ నవంబర్ 8 నుంచే. ఈ రోజు మార్నింగే మా మిస్సెస్ ఒక మంచి రిజల్ట్ చెప్పింది సార్. అది చెప్పినాక నా రిజల్ట్ చెప్తాను. ఆమె సిట్టింగ్ జాబ్ చేస్తారు సార్, ఒక 8 hours కంటిన్యూగా. అయితే సిస్టమ్ చూసే జాబ్ అనమాట. వచ్చినాక కొంచెం పడుకోవడానికి ఇబ్బంది పడేది. ఈ రోజు పర్ఫెక్ట్ రిజల్ట్ ఏంటంటే చాలా బాగా నిద్ర పడుతుంది నాకు. అదొక రిజల్ట్ సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అట్ ద సేమ్ టైం జుట్టు ఊడటం తగ్గింది సార్. మా ఇంట్లో ఎక్కడ చూసినా అవే ఉండేది. అది నేను చాలా సార్లు బయటికి వెళ్ళి దువ్వుకో, ఇది జుట్టు ఎలా ఊడిపోతే ఫుడ్ లో అది వచ్చేస్తుంది అది అని చెప్పేసి నేను కేకలేసేవాడిని. ఆ జుట్టు ఊడటం అనేది సూపర్ రిజల్ట్ సార్. అట్ ద సేమ్ టైం సార్, మా అత్తయ్య గారికి ఏంటంటే 2017లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించాను సార్. తర్వాత ఒక 6 నెలల క్రితం వెరికోజ్ వీన్స్ ఉబ్బు నరాలు సార్. ఉబ్బు నరాలతో చాలా సఫర్ అవుతున్నారు. ఆమె నిద్రపోయేది కాదు, కాళ్ళు సూదులు పడుతున్నట్టు పొడిచేస్తున్నాయండి అదే అని చెప్పేసి అనేవాళ్ళు. ఇది వాడుతున్న 10వ రోజున సూదిపోట్లు తగ్గినాయి సార్. ఆ సూదిపోట్లు తగ్గడం, ఆ తర్వాత ఆమె క్యాప్సూల్స్ ఒక 8-9 ఉంటాయి సార్ రెగ్యులర్ గా. మళ్ళీ వెరికోజ్ వీన్స్ కి ఒక 6 టాబ్లెట్లు యాడ్ అయినాయి సార్. మొత్తం ఏదన్నా కానివ్వండి ఒక 15 టాబ్లెట్ వేసుకోవాల్సి వచ్చేది. అవి వదిలేశారు సార్. ఇంకా ఆ టాబ్లెట్స్ వదిలేశారు. వెరికోజ్ వీన్స్ 6 టాబ్లెట్లు ఈ టాబ్లెట్ మీదే బేస్ అయ్యారు. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకుంటున్నారు సార్. ఆ ఉప్పు అదే పుండు కూడా పడింది సార్. ఉబ్బు నరాలు పుండు కూడా పడింది. ఆ పుండు కూడా తగ్గింది. మాట్లాడమంటే లేదండి నేను తర్వాత మాట్లాడతానులే, నేను వీడియో చేసి మీరు వీడియో తిద్దరు కానీ నేను మాట్లాడలేను అన్నారు. అందుకే నేనే చెప్తున్నాను సార్. అదొక రిజల్ట్. ఆమె ఎనర్జీ కూడా అంటే ఎక్సలెంట్ ఎనర్జీ ఉంటుంది సార్. మార్నింగ్ లేస్తే ఫ్రెష్ గా ఉంటున్నారు. ఇంతకుముందు అంత ఫ్రెష్ గా లేరు. ఆమె ఏజ్ వచ్చి 54 సార్. ఆమెకి 45 years లోనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వచ్చింది. అదొకటి సార్. తర్వాత నా రిజల్ట్ సార్, నేను ఆల్రెడీ మన గ్రూప్ లో పెట్టున్నాను సార్. ఒక గడ్డ వచ్చింది నాకు చెస్ట్ మీద. అది ఎందుకు వచ్చిందో ఏంటో తెలియదు. డాక్టర్ని అడిగితే అదేం కాదండి, దాని అది ఫ్యాట్ బబుల్ లాగా ఉంటుంది వదిలేయండి అన్నారు. ఇప్పుడు బాగానే ఉంటుంది. మనకి బాడీలో రెసిస్టెన్స్ అనేది తగ్గితే ఏమన్నా ఇబ్బంది అవుద్దామని భయం ఉంది నాకు. నవంబర్ 8 నుంచి వాడుతున్నాను నేను. నవంబర్ 28కి ఆ చెస్ట్ మీద ఉన్న గడ్డ దానంతటికి అదే ఓపెన్ అయ్యి ఒక రకమైన బ్యాడ్ స్మెల్ తో బయటకు వచ్చేసింది సార్. అంటే నాకు అనిపించింది ఇది మన బాడీలో అవసరం లేదు కాబట్టి బాడీలోంచి బయట పంపించేసింది. డెఫినెట్లీ బాడీలో ఏదైతే అవసరం లేదో అది బయట పంపించేస్తుంది. ఏదైతే అవసరమో దాన్ని వృద్ధి చెందేలా చేస్తుంది నాట్ ప్లస్. తర్వాత ఎనర్జీ లెవెల్స్ సార్ కంటిన్యూగా 8 hours అయితే పర్ఫెక్ట్ నిద్ర పడుతుంది. మార్నింగ్ ఎలా ఉంటున్నామో మళ్ళీ ఈవినింగ్ 11 అయినా 12 అయినా పడుకున్నప్పుడు అలాగే ఉంటున్నాం. ఆ ఎనర్జీ తగ్గట్లేదు. ఆకలి అనేది మరి అంటే ఈ ప్రొడక్ట్ వెళ్ళి బాడీలో ఉన్న దాన్ని ఆకలి డైజెస్ట్ అవుతుందో ఏంటో తెలియదు. ఫ్యాట్ అది ఆకలి వేయట్లేదు సార్. తర్వాత ఇప్పుడు మన ఫ్రెండ్ యేసుబాబు గారు సంజీవిని అన్నారు. ఇది సంజీవిని కాదు సార్, ఇది అమృతం. సంజీవిని పోయిన వాళ్ళని బతికించేది,
ఇది బతికున్న వాళ్ళనే బతికించి ఇంకా ఇంకా మెరుగ్గా బతికించేది. ఇది అమృతం సార్. ఇలాంటి అమృతాన్ని మాకు ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీ సార్. చాలా థ్యాంక్ యూ సార్. జై నాట్ ప్లస్ సార్. థ్యాంక్ యూ శ్యామ్ గారు. థ్యాంక్ యూ సుబ్బు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కృష్ణరాజ్ గారు. వెరీ వెరీ సచ్ అమేజింగ్. బికాస్ మీ ఫ్యామిలీలో మీరు ఆరోగ్యాన్ని కాపాడారు. దట్స్ ద కీ అండి. ఇక్కడ ఎన్ఐడి ప్లస్ కూడా ఏం టీచ్ చేసిందంటే ఫస్ట్ మన కుటుంబ ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ముందు మన కుటుంబాన్ని కాపాడుకుందాం, తర్వాత మన చుట్టూ ఉన్న కుటుంబాలను కాపాడదాం. దట్స్ ఓన్లీ ద కన్సర్న్. అదే నినాదంతో మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సున్నం శ్రీనివాస్ గారు. ప్లీజ్ సార్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. శ్రీనివాసరావు గారు. ఎస్ సార్, గో హెడ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సార్ నేను ఈ ప్రోడక్ట్ని ఒక 1 month నుంచి వాడుతున్నాను సార్. అన్నమ్మని ఒక 5 days నుంచి టెస్టో బూస్ట్ కూడా వాడుతున్నాను సార్. రిజల్ట్ నాకు వచ్చేసి ఎనర్జీ లెవెల్ సూపర్ సార్. ఓకే. స్లీపింగ్, బ్రీతింగ్ ఇష్యూ, ఐ విజన్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయింది సార్. ఇది నేను నాకు చిన్న రిజల్ట్. నెక్స్ట్ ఇదే ప్రోడక్ట్ మా సిస్టర్కి ఇచ్చాను. ఒక 1 month నుంచి బ్యాక్ పెయిన్ ఉంది సార్, అండ్ నీ పెయిన్స్, వెయిట్. ఆమె కూడా చిన్నగా కొద్దిగా రిజల్ట్ వస్తుందని అనిపిస్తుంది. అవి ఇంకా పర్ఫెక్ట్గా చెప్పలేదు. అంటే రిజల్ట్ అందరికీ తొందరగా రాదు కదా సార్. దానివల్ల నేను ఇంకా రిజల్ట్కి చూస్తున్నాను. తర్వాత మా ఫాదర్కి ఇచ్చాను మొన్న రీసెంట్ 3 రోజుల నుంచి. షుగరు కొద్దిగా, మా ఫాదర్ వచ్చేసి 77 years. అదే షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది, కానీ షుగర్ ఒకటి మెమరీ లాస్ లాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. చేతిలో ఉన్నదే గుర్తుంటలేదు. ఇది దానివల్ల ఇది వాడమని చెప్పాను. అది అతను ఇచ్చాను. తర్వాత నిన్న వైజాగ్ మా బాబాయికి కూడా సేమ్ షుగర్ ఉంది. ఈ మెమరీ లాస్ కూడా అప్పుడు చెప్పిందే మర్చిపోతున్నారు, కొందరు గుర్తు రావట్లేదు. వాడమని చెప్పి నిన్నే వాళ్ళకి రీచ్ అయింది సార్. ఈ రోజు నుంచి అతను వాడుతున్నారు, వాడతా అని చెప్పారు. మా పిన్నికి కూడా కొద్దిగా ఈస్నోఫీలియా టైప్ ఉంది. ఇద్దరిని వాడమని చెప్పాను. టాబ్లెట్ వేసుకోండి డైలీ అని చెప్పేసి ఈ రోజు నుంచి వాళ్ళు యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చి మా మేడంకి ఈ థైరాయిడ్, వెయిట్ కూడా బాగా పెరిగిపోతున్నారు. తర్వాత మెట్లు ఎక్కేటప్పుడు ఈ బ్రీతింగ్ ఇష్యూ అది ఆమెకు కూడా సజెస్ట్ చేశాను. ఆమె హోమియోపతి వాడుతుంది, నేను వాడను అని చెప్పారు. కానీ ఈ వాడు అని చెప్పి చేసి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మొన్న ఫస్ట్ నుంచి ఆమె కూడా 4 days నుంచి వాడుతున్నారు. అలాగే వాళ్ళ పిన్నికి లెగ్ పెయిన్ ఉండేది సార్. ఆమె ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు. వాళ్ళు కూడా విజిట్ చేశారు. ఆమె 3 weeks నుంచి వాళ్ళు వాడుతున్నారు. ఆమె ఆయుర్వేద వాడింది, హోమియో వాడింది, అలోపతి. ఆ పెయిన్ వచ్చింది, లెగ్ పెయిన్ దగ్గర ఇంజక్షన్ కూడా చేయించుకున్నాం. అయినా ఎటువంటి రిలీఫ్ అనిపించలేదు. ఇది వాడండి అని చెప్పి నేను సజెస్ట్ చేశాను. ఓకే, నువ్వు వాడాక ఇది కూడా వాడి చూస్తా అని చెప్తే ఆమెకి కూడా 50-70% రిలీఫ్ అయ్యారు. ఆమె చాలా బాగుందండి అని చెప్పేసి ఆమె కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. ఇది సార్ నా దగ్గర వచ్చిన రిజల్ట్. ఇంకా వేరే 3 ఇచ్చాను, వాళ్ళు 15 days నుంచి వాడుతున్నారు. వాళ్ళు ఇంకా ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు. నెక్స్ట్ నిన్ననే ఒక లైట్ పెరాలసిస్ వచ్చి చెయ్యి కొద్దిగా అవుట్ ఉంది, ఆ చెయ్యి పని చేయట్లేదు. అతనికి చాలా పూర్, అతను డ్రైవర్ అంట. అయితే నేను న్యూ ఇయర్ రోజు గ్రీటింగ్ లాగా ఈ ప్రోడక్ట్ పెట్టి విషెస్ పెట్టాను. అది చూసి మా ఆఫీస్లో సార్ రిఫర్ చేశారు. అతను ఇట్లా ఉన్నారండి, అతనికి ఇది మీరు ఏదో చేస్తున్నారు వర్కౌట్ అవుతుందా, చాలా బాధపడుతున్నాడు అది అని చెప్తే నిన్ననే అతను పెట్టుకోలేదంటే నా దగ్గర ఉన్న ఒక 10 capsules ఇచ్చారు. 10 days వాడండి, తర్వాత నేను మళ్ళీ ఇస్తానని చెప్పేసి అతను 10 tablets అమౌంట్ ఇచ్చేసి వాడుతున్నారు. ఈ రోజు నుంచి వాడతా అని చెప్పారు. 10 days తర్వాత రిజల్ట్ చెప్పమని చెప్పారు. ఇది సార్ నా ఓకే 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. చాలా చాలా మంచిగా, ఎందుకంటే మీ ఫ్యామిలీని ఫస్ట్ మీరు టేక్ కేర్ చేస్తున్నారు. దట్ విల్ బి గ్రేట్ అచీవ్మెంట్ బికాస్ ఎవ్రీవన్ నీడ్స్ హెల్త్. వీ కెన్ ప్రొవైడ్ ఇన్ ద ప్రియారిటీ వే. సచ్ ఎ గ్రేట్ వండర్ఫుల్ ఇంటరాక్షన్ విత్ ఆల్ ద పీపుల్.
గో హెడ్ సార్. ఇంకోటి ఏంటంటే ఫ్రైడే రోజు పవర్ ఆఫ్ ఫ్రైడే అని పెట్టారు కదా సార్. అది ఫస్ట్ లో నాకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఈ ప్రొడక్ట్ ఎందుకు ఏంటి అని. మీరు డిఎన్ఏ గురించి నాడ్ ప్లస్ గురించి 3 క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఉంది. దాన్ని ఒక 5-6 సార్లు మార్నింగ్ వాక్ లో ఇది నేను ఒక కాన్సెప్ట్ తెచ్చుకున్నా సార్. తెచ్చుకొని ఒక పోస్టర్ లాగా చేసుకొని నాకు ఇప్పుడు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత ఈజీ అయిపోయిందంటే అంత ఈజీ అయిపోయింది సార్. దాంట్లో సింపుల్ గా మీరు చెప్పింది సింపుల్ అర్థం చేసుకోగలిగితే సింపుల్ గా 3 ముక్కల్లో చెప్పేసి వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు అనేది నాకు అర్థమైంది సార్. అవును సార్, మీరు క్రియేట్ చేసేటువంటి కొన్ని పోస్టర్స్ కూడా చాలా బాగుంటున్నాయి సార్. చాలా ప్రొఫెషనల్. రమేష్ బాబు గారు మా బ్రదర్, నాకు మా సార్ టీమ్ చెప్తుంటారు. గణేష్ గారు ఉన్నారు లైన్. అవునవును, సాయి గారు. అవి చిన్నగా ఏంటంటే సింపుల్ గా ఎలా చేస్తే జనాలకు అర్థమవుతుంది అనే దాంట్లో ఆలోచించి నేను చిన్నగా అవి చేసుకుంటున్నా సార్. పోస్టర్లు కానీ చిన్న వీడియోలు కానీ. అది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. Now it's time for Dr. KV sir. Come, please go ahead, sir. Unmute. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వీడియో రావట్లేదు అనుకుంటా. వస్తుంది సార్, వీడియో వస్తుంది. వస్తుంది. ఓకే సార్. సార్ యాక్చువల్గా నేను తిరుపతిలో ఉన్నా సార్. జస్ట్ జర్నీ ట్రైన్ దిగి వచ్చేసి రూమ్కి వచ్చాను. అయినా కానీ మరి మన ఇవన్నీ వినాలని చెప్పేసి ఆన్ చేయడం జరిగింది. ఇంకా ఫ్రెష్ కూడా కాలేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్గా నేను ఆల్మోస్ట్ 1 month అవుతుంది సార్ మన నాడ్ ప్లస్ మన సప్లిమెంట్ తీసుకోబట్టి. సో బలవంతంగా ఇవ్వడం జరిగింది. ఒక చెప్పాలంటే ఫరూక్ గారు నాకు స్పాన్సర్, వారు ఇచ్చారు, బలవంతంగా ప్రోడక్ట్ ఇచ్చారు ముందు. బట్ ఇప్పుడు అది ఇష్టంగా అయిపోయింది. సో బలవంతంగా ఇచ్చినా కానీ ప్రొడక్ట్ చాలా వండర్ఫుల్ సార్. యాక్చువల్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు మన మిత్రులంతా మాట్లాడారు, అసోసియేట్స్ అంతా ఓన్లీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలని ఆలోచనలు ఉన్నారు. దట్ ఈస్ నాట్, అంటే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది కానీ బట్ ఎవ్రీబడి హ్యాస్ టు యూజ్. ఇది ఏంటంటే ఎన్ఎంఎన్ సప్లిమెంట్ అనేది ప్రతి ఒక్కరికి 20+ వాళ్ళకి కంపల్సరీ అవసరం సార్. ఎందుకంటే ఫర్దర్ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుద్ది. సో అది కూడా అలవాటు చేయాలి మనం. ముందు మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ సర్కిల్లో ఫ్యామిలీకి, మన బంధువులకి ఇస్తూ పోతుంటే ఆటోమేటిక్ స్ప్రెడ్ అవుతుంది సార్. సో అలాంటి మిరాకిల్ రిజల్ట్స్ ఇందులో ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నా పర్సనల్గా చూస్తే సార్ ఆల్రెడీ నేను తీసుకున్న 3rd 4th డే నుంచి ఎనర్జీ, అందరికి వచ్చే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి మైటోకాండ్రియా వర్క్ చేస్తుంది, ఏటీపీ వర్క్స్, అలా ఆల్మోస్ట్ మనకి ఎనర్జీ వస్తుంది, అందరికి వస్తుంది ఎనర్జీ. సో దాంతోపాటు స్లీప్, మెటబాలిక్ డిజార్డర్స్ ఇవన్నీ అవుతున్నాయి సార్. కానీ మేజర్గా చూసింది ఏంటంటే లంగ్ కెపాసిటీ పెంచుతుంది సార్. డెఫినెట్గా ప్రతి ఒక్క లంగ్ కెపాసిటీని పెంచుతుంది. సో లంగ్ డిజార్డర్స్ కొద్దిగా కంట్రోల్ అవుతాయి. దాంతోపాటు ఇందాక ఒక నాగేశ్వర గారు చెప్పారు, డెంటల్ క్యావిటీస్ కూడా మంచి యూజ్ అవుతుంది సార్. యాక్చువల్గా ఎందుకంటే నా ప్రాక్టికల్ వారు చెప్పిన తర్వాత నాకు ఐడియా వచ్చింది. అంతమంది సెన్సోడైన్ వాడేది యాక్చువల్గా. ఎందుకంటే పళ్ళు లాగటం అంటే పిప్పల్ అంటే ఇస్ నథింగ్ బట్ క్యావిటీస్. సో అది యాక్చువల్లీ ఈ మధ్య అది వాడట్లేదు. బట్ అది చాలా రిలాక్స్ అయింది. సో ఆ 1 month తర్వాత ఇప్పుడు నాకు డెంటల్ క్యావిటీ ప్రాబ్లం అనేది కొద్దిగా రెక్టిఫై అయిపోతుంది సార్. సో దాంతోపాటు వెయిట్ లాస్ కూడా నాకు కొద్దిగా అవపడుతుంది సార్. వెయిట్ లాస్ అనిపిస్తుంది. సో మిత్రులకు చాలా మందికి ఇచ్చిన వాళ్ళందరూ కూడా మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో చాలా హ్యాపీ సార్. నిజం చెప్పాలంటే ఈ ప్రోడక్ట్ని మనం కామన్ మ్యాన్కి తీసుకెళ్ళడానికి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ మన నెట్వర్కే. ఎందుకంటే కామన్ మ్యాన్ అడ్వర్టైజ్మెంట్ చూసో లేకపోతే ఎవరో డాక్టర్ రాస్తే ప్రిస్క్రిప్షన్ ఎవరో కొంతమంది వాడతారు. బట్ ఇట్ ఈస్ యూజ్ అండ్ ప్రమోట్ సిస్టంలో దీన్ని తీసుకొచ్చారు కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ క్రియేట్ వండర్స్ ఇన్ 2026. సో లార్డ్ బాలాజీ దగ్గరికి వచ్చాను సార్. ఇవాళ ఫస్ట్ న్యూ ఇయర్లో కూడా ఇక్కడికి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. నాకు నిన్న ఆనందం ఏంటంటే నిన్న ఈవినింగ్ నా టీంలో వాళ్ళకి ఉన్న 130-140 మంది టీంలో చూస్తే 5,000 వచ్చి ఇన్కమ్ వచ్చిన వాళ్ళు ఒక 30-40 మెంబర్స్ ఉన్నారు. 10,000 వచ్చిన వాళ్ళు 4 ఉన్నారు. 25,000 వచ్చిన 3 ఉన్నారు. నాకు 60,000 వచ్చాయి. జస్ట్ 1 month కూడా కాలేదు సార్. అంటే నేను డబ్బు కోసం, యాక్చువల్గా ఇన్కమ్ కోసం రాలేదు. బట్ ఇక్కడ చూస్తే ఏంటంటే మన నాడ్ ప్లస్ డెఫినెట్లీ మీరు ఏదైతే ఎయిమ్తో పెట్టారో, ఏదైతే గోల్తో మీరు పెట్టారో డెఫినెట్గా అచీవ్ అవుతారు సార్. ఎందుకంటే షార్ట్ స్పాన్లో ఇన్కమ్ కూడా బాగుంది ఇందులో. ఎందుకు? డ్యూ టు క్యాష్ ఫ్లో సిస్టమ్. దాన్ని అర్థం చేసుకోగలిగితే మాత్రం మీరు ఇంతకుముందు మీటింగ్స్లో చెప్తా ఉంటే అర్థం కాకపోయేది, ఇప్పుడు అర్థమైంది. క్యాష్ ఫ్లో సిస్టంలో వచ్చిన ఇన్కమ్ 100%ని మీరు టీంకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. డెఫినెట్గా అది సత్ఫలితాలు ఇస్తుంది సార్.
కొద్ది టైం కొంతమందికి రీపర్చేస్ దగ్గర కొద్దిగా వెనక ఉందని అర్థమవుతుంది సార్. నో డౌట్ దే విల్ గో ఫర్ దట్. డెఫినెట్గా ఇది మంచి ప్లాట్ఫామ్ అవుతుంది సార్. చాలా మందికి ఆరోగ్యాన్ని పంచడమే కాకుండా ఆనందాన్ని కూడా మీరు మీరు ఆల్రెడీ చెప్పారు. ట్రిప్స్ అంటే 2 months కోసం ట్రిప్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి రెండు ఉన్నాయి, ఆరోగ్యం ఆనందం, హెల్త్ మెయిన్, హెల్త్ సార్. సో యాక్చువల్ చెప్పాలంటే నేను ఆల్రెడీ ఈ మధ్య కాలంలో ఒకసారి లంచ్ స్కిప్ అయినా కానీ ఇందాక మన వాళ్ళు చాలా మంది చెప్పారు ఎనర్జీ లెవెల్స్ ఎందుకంటే ఉంటుంది, మెయింటైన్ అవుతుంది, ఆకలి అవుతుంది కానీ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతుంది. సో చాలా మంది అంటే ఇమీడియట్ గా ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పుడు 4-5 days 6 days 1 week 10 days ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, తర్వాత కొంచెం తగ్గుతాయి అనుకుంటారు. తగ్గడం కాదు సార్, అది మెయింటైన్ అవుతుంది, బాడీకి అలవాటు అయిపోయి ఆటోమేటిక్ గా మెయింటైన్ అవుతుంది. మనకి ముందు ఇనిషియల్ గా ఉన్నంత ఫాస్ట్ గా మీకు తెలియపోయినా అది ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతుంది సార్. కాబట్టి దాని గురించి ఆలోచించక్కర్లేదు. సో డెఫినెట్ గా డిజార్డర్స్ మినిమం 3 to 6 months మినిమం వాడితే మాత్రం డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ ఉన్నాయి సార్. ఇది ఫుడ్ సప్లిమెంట్ సార్, నాట్ ఓన్లీ 6 months మనం కంటిన్యూస్ వాడుకున్నా పర్లేదు, ఇబ్బంది లేదు సార్. ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి ఆల్రెడీ నిన్న సూరత్ నుంచి ఒక హోమియోపతి డాక్టర్ గారు మన టీంలోకి మాట్లాడడం జరిగింది సార్. సో ఆయన ఏమిటంటే ఆయన దగ్గర వచ్చే పేషెంట్స్ కి ఆయన అడిగారు, ఆయన డెఫినెట్ ఐఎమ్ గివింగ్ 10 bottles అని ఇస్తున్నాను, వాళ్ళు రకరకాల పేషెంట్స్ గారు మిగతా వాళ్ళకి ఇస్తా అన్నాడు. సో ఆయన ఎంటర్ అవుతున్నారు సార్ సూరత్ నుంచి. సో చాలా 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 అడిగారు, చాలా డెప్త్ అడిగారు. ఆయన డాక్టర్ కాబట్టి, ఆయనకి హోమియోపతి డాక్టర్ కాబట్టి ఆయన చూశాడు. సో ఆయన వస్తే మాత్రం సూరత్ లో ఒక వండర్ క్రియేట్ అవుతుంది సార్. ఆయన దగ్గర రెగ్యులర్ గా డైలీ 50 to 100 పేషెంట్స్ వస్తారట. ఆయన నచ్చింది, ముందు ప్రోడక్ట్ నచ్చింది, అంతా ఎలాబరేట్ జరిగింది సార్. ఇప్పుడు ఆయన వచ్చిందంటే సూరత్ లో మనకి మంచి అంటే టెస్టిమోనియల్స్ రాబోతున్నాయి అవుట్ సైడ్ ది మన ఏపీ తెలంగాణ కాకుండా వస్తుంది. అంటే ఢిల్లీలో కూడా కొత్తను నేను రావడం జరిగింది. సో డెఫినెట్లీ విల్ టు గ్లోబల్ సార్, నాట్ ఓన్లీ ఇండియా, గ్లోబల్. సో మీరు తొందరగా మాకు ఐఎన్ఆర్ తీసుకొస్తే చాలా ఈజీ ఇష్యూస్ ఈజీ అవుతాయి. కొద్దిగా జాయినింగ్స్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్, ఒకటి తప్పితే వేరే లేదు. సో మీరు మీ ప్రయత్నంలో మీరు ఉన్నారు, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. మీరు అదే వ్యూలో ఉన్నారు కాబట్టి మీరు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ మంచి సక్సెస్ ఇస్తూ మంచి హెల్త్ని వెల్త్ని ఎంటర్టైన్మెంట్ ఇస్తారని ఆశిస్తున్నారు సార్. మన తిరుపతి బాలాజీ గారిని కూడా బాలాజీ వెంకన్న స్వామిని కూడా కోరుకుంటున్నాను సుబ్రహ్మణ్యం గారి తరఫున. డెఫినెట్గా మనం ఈ సంవత్సరం 1000 మంది మీరు అనుకున్న 1000 members బిలియనర్స్ ని మనం కంపల్సరీ చేద్దాం సార్. దాంట్లో మా వంతు కృషి కూడా మేము చేస్తాం, మీ వంతు కృషి మాకు సపోర్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, Dr. Sir. Really such a great words from your end. Literally మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే వీఆర్ గోయింగ్ టు ద గ్లోబల్ అన్నారు. సో డెఫినెట్లీ వీ గో టు ద గ్లోబల్ వైజ్. We can start open to the another markets also. We have a great vision on that. We'll be working on it. Once we can set it up the things here, later we can go there. So no problem, sir. We have a great vision. We turn the people's life in the better way. So now it's time for the Venkat Ramana Garu. Please unmute, sir. Go ahead. Sir, good morning, sir. Good morning, Andy. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్గా ఉందండి సార్, వాయిస్ క్లియర్గా ఉందో లేదో తెలీదు. క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది సార్. మా స్పాన్సర్ వచ్చి గాడ్సీన్ గారా సార్, అప్లైన్ వచ్చి త్రిమూర్తులు గారు, హరికృష్ణ గారు సార్. నా టెస్ట్ మనీ వచ్చి సార్ 2-3 daysకి ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి సార్. నాకు అదే డయాబెటిక్ వలన న్యూరోపతి అంటే కాళ్ళు తిమ్ముళ్ళు, ముద్దు కారడం అండి, రాత్రంతా బాధగానే ఉండేదండి. అలాంటిది 22 days అండి, అది లేట్గా అనిపించిందో మరి ఎలా జరిగిందో 22 daysకి నాకు రిజల్ట్స్ కనిపించినాయి సార్. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం 90% క్యూర్ అయింది సార్. కాళ్ళు తిమ్ముళ్ళు, మొద్దు బారడం, స్పర్శ కోల్పోయి ఆ ప్రాబ్లం. లేదంటే రాత్రులు కాళ్ళకి మర్దన చేసుకుని రిలాక్స్ అవ్వాల్సి వచ్చిందండి రోజుని. ఇప్పుడైతే అది అనిపించట్లేదు, 100% రిజల్ట్స్ కనిపించినాయి అనిపిస్తుంది. అలాగే ఐబిఎస్ ప్రాబ్లం ఉండేదండి, ఐబిఎస్ కూడా క్యూర్ అయిందండి. మనం ఏ ఫుడ్ తిన్నా ఏమన్నా ఇబ్బంది లేదండి. ఇప్పుడు గ్యాస్ట్రిక్ కంట్రోల్ అయిందండి. 4:35 కల్లా మనం మోషన్కి వెళ్ళడం, గ్యాస్ట్రిక్ ఫ్రీ అవ్వడం. దానివల్ల ఏంటంటే స్పైనల్ కార్డ్ అంటే బ్యాక్ పెయిన్ ఉండేది, బ్యాక్ పెయిన్ తగ్గిందండి. అలాగే మార్నింగ్ మనం ఈ క్యాప్సుల్ కన్జ్యూమ్ చేసిన తర్వాత లైట్గా టిఫిన్ అవి బ్రేక్ఫాస్ట్ అవి తగ్గించేస్తానండి బాగానే. కొంచెం వెయిట్ లాస్ అవుతుందండి. సాయంత్రం వరకు కూడా ఎనర్జీ లెవెల్స్ అలాగే ఉండడం వలన, డైట్ తక్కువ తీసుకోవడం వలన ఆకలేస్తుంది కానీ నీరసం రావట్లేదండి. మెయిన్ నేను గమనించింది ఏంటంటే నీరసం రావట్లేదండి. ఎనర్జీ లెవెల్స్ ఉండడం వలన, డైట్ కొంచెం తక్కువ తీసుకోవడం వలన వెయిట్ కూడా తగ్గడం జరిగిందండి.
విసుగు అనిపించిందండి ఏదన్నా జర్నీ చేసినప్పుడు మాట్లాడేటప్పుడు అయ్యని ఆ విసుగు తగ్గిందండి అంటే ఎనర్జీ లెవెల్స్ ఫుల్గా ఉండడం వలన నెక్స్ట్ ఎంత లేట్ అవునా మన ఫీల్డ్లో బయటికి వెళ్ళినా అయ్యని లేట్ అవుతున్నా సరే ఫస్ట్ మార్నింగ్ మనం ఎలాగైతే ఉన్నామో సాయంత్రం వరకు కూడా అదే ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయండి. ఏది కారణం వలన టిఫిన్ చేయడం అయినా భోజనం చేయడం అయినా లేట్ అయినప్పటికీ కూడా నీరసం అనేది లేదు సార్. ఇది 100% వర్కింగ్ అండి. ఇక ఎంతో చెప్పాలనుకుంటున్నాను ఈలోపు రెడీ అవుతున్నానండి ఫీల్డ్కి వెళ్ళడానికి. ఆల్రెడీ సీన్ గారు ఫీల్డ్లో ఉన్నారండి. రైట్ నేను పక్క ఆయన పక్క సార్. శుభ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటరమణ గారు. చాలా మంచిగా చెప్పారు. బికాస్ మీరు ఏదైతే ఫీల్ అయ్యారో అది మీ వాయిస్లో కనిపిస్తుంది, మీ కళ్ళల్లో ఆ బ్రైట్నెస్ తెలుస్తుంది, మీ మొహంలో ఆనందం కనిపిస్తుంది. అవును సార్, రియల్లీ అవును సార్. ఎస్, అది క్లియర్గా ఏదైతే మీరు ఫీల్ అయ్యారో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో మీ యొక్క ఎమోషన్స్ అనేవి క్యారీ అయ్యాయి. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఆరోగ్యమే అందరికీ కావాలి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. అదే థ్యాంక్ యూ సో మచ్. సెల్ లైఫ్ పెరగడం వల్ల ఆర్గాన్ బలపడుతుందని నిర్ధారణ అయిందండి సార్. ఈ ఆర్గాన్ ఎప్పుడైతే బలపడిందో లైఫ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా సార్. అది ఫేస్ కూడా మీరు గమనించి ఉంటారు. ఫేస్లో కూడా గ్లో కనిపిస్తుంది సార్. అంటే బయటగా నుండి మధ్యకాలం 45+లో మళ్ళీ ఫేస్ మళ్ళీ గ్లో రావడం అనేది మీరు గమనించి ఉంటారండి. అవును సార్, రింకిల్స్ కూడా తగ్గుతాయి అండ్ ఆల్మోస్ట్ మీకు బ్లాక్ డాట్స్ ఉన్నా కూడా డిసపేర్ అయిపోతాయి. స్కిన్ అంతా కూడా టైట్ అవుతుంది అండ్ చూడటానికి ఫైర్గా కనిపిస్తుంది. అవును సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ సార్ విల్ రమేష్ గారు, NID+. ప్లీజ్ సార్, అన్మ్యూట్. शबनम 9 बजे। హలో సార్ రమేష్ గారు మాట్లాడండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వాయిస్ క్లియరా సార్? క్లియర్గానే ఉంది సార్, క్లియర్గానే ఉంది. సార్, నా పేరు రమేష్. మా అప్లైన్ వచ్చేసి అనిల్ సార్, మండే సార్. ఓకే. నేను ప్రోడక్ట్ వాడబట్టి 20 days అయింది సార్. ముందు 2 minutes నా గురించి చెప్తారు సార్. కొంచెం గట్టిగా మాట్లాడతారా ప్లీజ్? వీలైతే మీ మైక్ ఓపెన్, మీ కెమెరా ఆన్ చేస్తారా? సార్, నేను ఇక్కడ కెమెరా అంటే పర్లేదు. ఓకే, కొంచెం ఓకే, రైట్. ఇప్పుడు బాగుంది. సార్, నేను హాస్పిటల్లో వర్క్ చేస్తాను సార్. హాస్పిటల్లో పని చేస్తుంటారు? అవును సార్. ఫిజియోథెరపీలో నేను వార్డ్ బాయ్గా వర్క్ చేస్తుంటాను సార్. అయితే నాకు 2008 నుంచి ఫిట్స్ ఉన్నాయి సార్. 12 years వరకు మెడిసిన్ వాడినా. రీసెంట్గా మొన్న మెడిసిన్ ఇక్కడ డ్యూటీ చేసుకుంటూనే ఇంటికి వెళ్ళేటప్పుడు ఫిట్స్ వచ్చి పడిపోయి స్కానింగ్ చేసి టాబ్లెట్స్ మార్చారు. నీకు నరాల వీక్నెస్ ఉంది. డాక్టర్ ఏం చెప్పారంటే నరాల వీక్నెస్ ఉంది, నీకు తిండి నిద్ర ఒకటి మంచిగా ఉండాలి, దానివల్ల ఈ మెడిసిన్ 3 years వాడు తగ్గిపోతుంది అని చెప్పి 3 years కంటిన్యూగా నాన్ స్టాప్గా వాడినా సార్. ఇప్పుడు కొంచెం క్లియర్ అయింది. ఫిట్స్ అనేది ఒక 1 year నుంచి ఫిట్స్ అనేది లేదు. అంటే ఇప్పుడు ఇట్లా కనీసం సార్ ఇప్పుడు చేతులు ఇట్లా ఉంటే ఇట్లా షేక్ అయ్యేది సార్. ఫిట్స్ వచ్చే ముందు నాకు తెలుస్తుంది. ఇట్లా షేక్ అయ్యేది మీకు అర్థమవుతుంది. ముందు తెలిసిపోతుంది. నేను ఏదైనా వర్క్ లో ఉన్నప్పుడు పడిపోతాను, ఖాళీగా పక్క కూర్చునేవాడిని ఫిట్స్ వచ్చినా కూడా. అయితే ఇక మెడిసిన్ వాడిన సార్ 1 year నుంచి క్లియర్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ సార్ వల్ల ఈ ప్రోడక్ట్ గురించి తెలిసింది. ఇది వాడుతున్నాం సార్. 20 days అయింది వాడబట్టి. ఇప్పుడు బాడీ అంతా ఫ్రీగా ఉంది సార్. నాకు సైనస్ ప్రాబ్లం కూడా ఉంది సార్. ఈ హెల్త్ ఏమైనా కానీ ముందు పరవ కోసం అని ఇంట్లో 24 hours చేస్తా సార్. 1 year నుంచి నేను 24 hours డ్యూటీ. 24 hours డ్యూటీ సార్? మరి ఎప్పుడు నిద్రపోతారండి? అంటే నైట్ 1 o'clock అలా పడుకొని మార్నింగ్ 5 o'clock అట్లా 3-4 hours టైమింగ్ ఉంటుంది సార్. నిద్రపోవడానికి ఛాన్స్ ఉంటుంది. దానివల్ల 1 year నుంచి 24. ఇప్పుడు మళ్ళీ సార్ ఇట్లా పరిచయం చేసిండు ప్రోడక్ట్. ఇప్పుడు హెల్త్ చాలా బాగుంది సార్. నాకు చాలా యాక్టివ్ డే. ఇప్పుడు మార్నింగ్ నుంచి 6 వరకు చేసే వరకు బాడీ అంతా అలసిపోయి బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ చాలా ఉండేది సార్. ఇప్పుడు అలా ఏం లేదు. మార్నింగ్ ఎలా చేస్తున్నాం నైట్ కూడా అలానే చేస్తున్నాము.
చాలా బాగుంది సార్. మా 6 ప్రొడక్ట్స్ తీసుకోమన్నారు కదా, మంచిగా ఉంటుంది. మా అన్నకు కూడా ఒకటి మొన్న రిఫర్స్ చేసుకొని మా అన్నకు కూడా ఇచ్చాను సార్. నిన్నటి నుంచే స్టార్ట్ చేశారు. ఓకే ఆయనకు కూడా జర బాడీ ప్రాబ్లం ఉంది. వాడినాక అతనితో నేను మాట్లాడేది సార్. మీతో మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాకు ఈ భయం అనేది పోయింది సార్. ఇట్లా నాకు మళ్ళీ ఇప్పుడు ఫీల్స్ వస్తుందో ఏమైనా అవుతుందో అనే ఆలోచన అనేది, ఆ భయం అనేది తొలగిపోయింది. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రమేష్ బాబు గారు. థ్యాంక్ యూ రమేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ మీరు మంచి హెల్త్ తీసుకోవడంతో పాటు మీ కుటుంబానికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. దట్స్ ఓన్లీ ద కన్సర్న్ ఐ హావ్. అండ్ నెక్స్ట్ కాలర్ విల్ బి రమేష్ బాబు గారు. నెక్స్ట్ పర్సన్. సార్ సార్ ఎస్ సార్, గో హెడ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో రమేష్ బాబు అండి నా పేరు, హైదరాబాద్ నుంచి. వాయిస్ ఓకేనా సార్? ఎస్ సార్, క్లియర్ అండ్ లౌడ్ అండ్ క్లియర్. గో హెడ్. యా. సో టెస్ట్ మోనియల్ సంబంధించిన నాకు రెండు మాటలుగా చెప్తానండి. అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ప్రొడక్ట్ యూజ్ చేయటం సంథింగ్ రాంగ్. నథింగ్ సార్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. గో హెడ్. ఓకే. సో ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలోకి వచ్చి ప్రోడక్ట్నే నమ్ముకొని ముందుకెళ్ళటం వల్లనే ప్రయోజనం ఉంటుంది తప్ప ఆ ప్రోడక్ట్ యూజ్ చేయటంలో కూడా ఏదో రకమైనటువంటి మార్కెటింగ్ పాత వాసనలే ఉంచుకుంటే మాత్రం సక్సెస్ కాలేవండి. ఫస్ట్ నా ఒపీనియన్ అయితే అదనమాట. మనం వచ్చింది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో. ఇక్కడ మనం ప్రోడక్ట్ మంచుకున్నందుకు చాలా సంతోషపడాలండి. అసలు ఏదో టెస్ట్ మనిషి వింటా ఉంటే గూస్ బంప్స్ అనమాట. మాటల 97 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు వాళ్ళకు ఉపయోగపడుతూ వాళ్ళు లేచి తిరగలిగేటట్టుగా, అంటే ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే నిజంగా వండర్ఫుల్ అండి. నా వరకు పర్సనల్గా వస్తే ఒక 30 days అయింది ఇప్పుడు వాడబట్టి. ఈ తలకాయ అంతా ఒక హోర్ లాగా ఉండేదండి. ఏంటే తుఫాన్ అంటారు కదా, ఆ టైప్ ఉండేది అనమాట. ఏంటో తెలియదు, తిరిగి వస్తాం కదా, ఒక రకమైన ఇబ్బందిగా ఉండేది అనమాట. ఇదేమని చెప్పాలో కూడా అర్థమయ్యేది కాదు. బట్ ఒక ఈ 20 days నుంచి సుమారుగా ఒక 15 రోజుల నుంచి మాత్రం వాడటం మొదలుపెట్టిన ఒక 5 రోజుల నుంచి ఆ ఫీలింగ్ పోయిందండి. నెంబర్ 1. నెంబర్ 2, కాళ్ళ మీద నల్ల మచ్చలు ఆ టైప్ లో వచ్చాయన్నమాట. మాక్సిమం ఉండేవి, అవి తగ్గిపోతున్నాయి. పూర్తి పోయినాయి చెప్పలేను, ఒక 60% దాకా కవర్ అవుతున్నాయండి. ఇంకొక చాలా విషయం ఏంటంటే, మామూలుగా ఇంటి దగ్గర చుట్టుపక్కల తిరుగుతున్నప్పుడు వెళ్ళి కానీ ఏదైనా పని మీద వెళ్ళి కొంచెం లాంగ్ తిరిగినప్పుడు ఏమైందంటే, ఆ లాంగ్ తిరిగి వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏమైందంటే కాళ్ళు మొత్తం కూడా మంటలాగా ఉంది. నాకు ఎటువంటి షుగర్ లేదు, బీపీ లేదు, ఏం లేదు. నేను ఎవ్రీడే 1 hour వాకింగ్ చేస్తా. కానీ ఆ కాళ్ళు కింద పాదాల కింద నొప్పిలాగా ఉండేది. ఎవరు నొక్కితే బాగుండే ఫీలింగ్ ఉండేది. అస్సలు నాకు కాళ్ళు నొక్కించుకుని అలవాటు లేదండి. ప్రామిస్ చెప్తున్నాను అనమాట, ఈ 20 days నుంచి అసలు ఆ ప్రాబ్లం లేదు. అసలు నాకు అక్కడ అర్థమైపోయిందండి. ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, నేను రాసిస్తాను అనమాట. ఎవరికైనా సరే డాక్టర్ లాగా చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే అందరికి ఉండేటువంటి జనరల్ మేజర్ ప్రాబ్లం 35-40 దాటిన తర్వాత జనరల్ గానే అజీర్ణ సమస్యలు కావచ్చు, లేకపోతే గ్యాస్ ప్రాబ్లం కావచ్చు, కామన్ అన్నమాట. అది చాలా ఇబ్బంది ఏంటంటే మా ఇంట్లో కోడలు డాక్టర్ అయినా కానీ ఊరికి మాట్లాడితే ఏం చెప్తాం, ఈ ప్రాబ్లం అని చెప్పేసి ఒక ఇబ్బంది పడేవాడిని. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమైందంటే ఎవరు తింటే చాలు ఒక రకమైన ఫీలింగ్ ఉబ్బరలాగా ఉంటాం, ఇలా వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి ప్యాన్ 40 వేసుకోవటం ఇట్లాంటి ఉండేది. 100% చెప్తాను సార్, వ్యానిష్ అయిపోతుంది అంతే, నో డౌట్ అన్నమాట. నేను దాని పర్సనల్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే నా ఏజ్ 59. సో ప్యాన్ వాడట్లేదు, అసలు అజీర్తి సమస్యలు లేవు, ఆ తేపులు రావటం లేదు. ప్లస్ మెయిన్గా ఏంటంటే ఏదైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందో కంటిన్యూగా డే మొత్తంలో ఇబ్బంది పడేటువంటి దాన్ని సాల్వ్ అయిపోయి ఏదైతే హ్యాపీగా మార్నింగ్ టైము మోషన్ వెళ్ళటం కానీ అటువంటిలో కూడా రెగ్యులారిటీ వచ్చేస్తుంది అనమాట. ఈ విషయంలో మాత్రం 100% నేను దీన్ని ఫీల్ అవుతున్నాను 100%. ఇంకా చెప్పాలంటే ఎనర్జీ లెవెల్స్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను టెస్ట్ మనీలో, పొద్దున్న లేస్తే 8 to 9, 10 వరకు అన్నా తినకపోతే మాత్రం అసలు అబ్బో చాలా ఏదో కోల్పోయినట్టు ఉండేది అన్నమాట. నీరసం లాగా అనిపించేది, తినాలి ముందు అసలు. అలాంటిది ఒక 15 రోజుల నుంచి అండి అసలు టిఫిన్ అనేది ఉంది కాబట్టి ఇంట్లో చేశారు కాబట్టి తింటాం, బయటకు వెళ్ళి తెచ్చుకోవాలని అనిపించట్లేదు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆకలి అంటే
నీరసం అయిపోవటం అనేది లేదండి. ఇది 100% అన్నమాట. నేను ఫీల్ అవుతున్నాయే మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే నేను ఎటువంటి ఎవరికి ఇంకా నేను పర్సనల్గా నేను రికమెండ్ చేయలేదు కాబట్టి, ఆ రూట్లోకి వెళ్ళలేదు కాబట్టి, ఈ రోజే ఇవాళ టెస్ట్ మోనీస్ ఇంటూ మా మదరు 77 1947 అండి, అంటే 78 కదా, 78 79 కూడా వచ్చేసింది అనుకుంటా. ఇప్పుడే వేడి నీళ్ళు తెచ్చుకోమని చెప్పేసి టాబ్లెట్ ఇచ్చి డబ్బా ఇచ్చేసారండి. రీపర్చేజ్ మా టీంలో రీపర్చేజ్ స్టార్ట్ అయిపోయినండి. హ్యాపీగా రీపర్చేజ్ చేసుకుంటున్నారు. రీపర్చేజ్ వలనే కెరీర్ అండి. ఇంకొకటి కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంటే మాట వరుసకి ఎప్పుడు కూడా బైనరీ సిస్టమ్ లో కానీ ఏ టీంలో అయినా సరే, నేను ఒక ఇద్దరు పనిచేస్తారని పెట్టుకున్నప్పుడు వాళ్ళ టీం వెళ్తున్నప్పుడు ఒక పక్క 100 అవచ్చు, ఒక పక్క 50 అవచ్చు, తక్కేలాగా ఉంటుందండి కిందకి పైకి టీము. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వేరే పక్క ఉన్నటువంటి నాట్ పాయింట్స్ మన టీము ఇటు పక్క రీపర్చేజ్ సరే దానికి మ్యాచ్ అవుతాయి అనమాట. దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను నటించి. నేను నా టీంలో ఒక పక్క నాకు పవర్ ఉంది, కొంతమంది ఉన్నారు ఆల్రెడీ జాయినింగ్స్ ఉన్నాయి, ఇటు పక్క ఒక రీపర్చేస్ స్టార్ట్ అయిపోయినాయి, అవి కూడా మ్యాచ్ అవుతున్నాయండి. పేర్ ఇన్కమ్ 500 రూపీస్ ఇన్కమ్ తీసుకుంటున్నాను అనమాట. సో వండర్ఫుల్ ప్లాన్ సార్. ఇలాంటి వండర్ఫుల్ ప్లాన్ అంటే మీరు అన్నట్టు హెల్త్ వెల్త్ రెండింటినీ మాకు ఇస్తున్న మీకు మెయిన్ నాట్ ప్లస్ కి ధన్యవాదాలు. దీన్ని తీసుకొచ్చినటువంటి సుబ్రహ్మణ్య సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సచ్ గ్రేట్ టెస్టిమోనీస్. అండ్ నౌ ఇట్స్ వీరింకి శ్రీనివాస్ గారు, అండ్ ప్లీజ్ గో హెడ్ సార్. సార్ శుభోదయం సార్. మీకు ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న అందరికి కూడా శుభోదయం. శుభోదయం సార్. ఓకే సార్, ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నాన్నగారికి ప్రజెంట్ 94 ఇయర్స్ అండి. అయితే నా చిన్నప్పుడే నాన్నగారికి సిక్ అవ్వటం, బెడ్ రెస్ట్ ఉండటం అలా జరిగింది. సో ఆయనకి ఒక 15 ఇయర్స్ బ్యాక్ హార్ట్ కరెక్ట్గా పనిచేయకపోతే ఫేస్ మేకర్ మీద స్టిల్ ఈ రోజుకి రన్ అవుతున్నారు. అలాగే మా అమ్మగారు నా చిన్నతనంలో, నాకు 2008లో మా అమ్మగారు చనిపోయారు. అంటే అప్పటికి మా అమ్మగారి వయసు 55 అండి. కొన్ని ఆరోగ్య సమస్యలతో నేను కూడా చాలా మిడిల్ క్లాస్ అండి. వీళ్ళని పోషించుకోవడం కోసం నేను ఇంట్లో ఒక్కడే. వీళ్ళని పోషించే క్రమంలో నా చదువు కూడా డిస్కంటిన్యూ చేసి జాబ్ చేయటం మొదలుపెట్టాను. అలాగా నేను కష్టపడినంతా కూడా హెల్త్కి, తల్లిదండ్రుల హెల్త్కి, బ్రదర్ కూడా డిఫెండ్ ఆయన యొక్క ఆరోగ్య సమస్యలకే నా జీవితం అంతా అలా ఖర్చు అయిపోయింది సార్. నాకు 35 ఇయర్స్కి బీపీ, ఒబేసిటీ, రకరకాల ప్రాబ్లమ్స్, స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల ఇవన్నీ కూడా నాకు అటాక్ అయినాయి. ఈ క్రమంలో అసలు మనం ఏం చేయగలుగుతాం? ఎందుకు సైన్స్ ఇంత డెవలప్ అయింది కదా, ఇన్ని హాస్పిటల్స్ వచ్చినాయి కదా, ఇంత పెద్ద పెద్ద డాక్టర్స్ వచ్చారు కదా, ఎందుకు ఈ హెల్త్ అనే దాన్ని ఎవరు కూడా పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నారని నా మనసులో ఒక అది కొన్ని లక్షల క్వశ్చన్లకి ఆన్సర్ క్వశ్చన్ మార్క్ పడిపోయింది. సో ఏమీ చేయలేని పరిస్థితి. మనం మిడిల్ క్లాసు, నాకు అంత పెద్ద ఎడ్యుకేషన్ లేదు. అయినప్పుడు కూడా ఆ రోజు నుంచి ఆలోచిస్తున్నాను, ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి? సైన్స్ డెవలప్ అయింది, ప్రతి దాంట్లో మనం టార్గెట్స్ అన్ని రీచ్ అవుతున్నాం, ప్రతిదీ మనం ఇన్నోవేటివ్గా క్రియేట్ అవుతున్నాం. అయినా ఈ హెల్త్ విషయంలో ఏంటి అనుకునే క్రమంలో ఈ ఆలోచిస్తా కూడా నాకు ఒకటే అనిపించింది సార్, మనిషి ఆరోగ్యంగా బ్రతకాలంటే కేవలం కావాల్సింది మంచి నీరు, మంచి గాలి, మంచి ఆహారం, ఈ మూడే కదా కావాల్సింది అనుకునే క్రమంలో నేను మంచినీటిని మార్చడం జరిగింది. ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ని నాకున్న జ్ఞానంతో, ఉన్న అప్డేట్తో దాన్ని కూడా మార్చుకోగలిగాను. హెల్త్ విషయానికి ఫుడ్ గురించి వచ్చేటప్పటికి 2008 నుంచి కూడా రకరకాలైనటువంటి మార్కెట్లో వచ్చేటువంటి ప్రతిదీ కూడా నేను తీసుకోవడం. నేనైతే బిజినెస్ చేయలేదు, కానీ ఈ హెల్త్ విషయంలో ఇంట్లో వీళ్ళని బతికించుకోవాలి, ఉన్న వాళ్ళైనా ఆరోగ్యంగా బతికించుకోవాలి అనే కాన్సెప్ట్తో నేను అలా తీసుకొస్తాను. అట్లాగే నాన్నగారిని అదే విధంగా ఇప్పటికీ 94 ఇయర్స్ తీసుకొచ్చాను. రీసెంట్గా మన నాట్ ప్లస్ 1 మంత్ అయిందండి నేను జాయిన్ అయ్యి, నాకు సప్లిమెంట్ కూడా వచ్చి 1 మంత్ అయింది. 94 ఇయర్స్కి ఇవ్వాలా వద్దా అనే సందిగ్ధంతో మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. అయినప్పుడు కూడా అంతకితం ప్రయోగం చేసినటువంటి ఈ ఎక్స్పీరియన్స్తో ఒక రోజు ఇచ్చి రెండో రోజు ఆపాను సార్. అట్లాగే తర్వాత డే ఆయన బాగుందన్నారు, తర్వాత డే ఇచ్చాను. అట్లా కంటిన్యూషన్ అయినాక ఇప్పుడు పర్ డే 2 క్యాప్సూల్స్ ఇస్తున్నాను. రీసెంట్గా ఆయనకి హోమియోపతి ఒక 6-7 రకాలు వాడుతున్నాము. రీసెంట్గా ఈ మొత్తం తీసేశారు. చాలా హ్యాపీగా ఉన్నారు.
సరే 100 సంవత్సరాన్ని పూర్తి చేయాలనేది ఆ కాన్సెప్ట్ అనేది నాకు నమ్మకం వచ్చింది. ఆ తర్వాత ఈ సప్లిమెంట్లు నేను వాడటం మొదలుపెట్టిన కాంచి స్టిల్ ఈ రోజుకి నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు అనేది లేదు. సో ఇప్పుడు మన ఎన్ఎంఎన్ వచ్చేటప్పటికి నేను స్టిల్ ఈ రోజు కూడా సార్ దాదాపుగా మంచి కాస్ట్లీ అన్ని కూడా, కాస్ట్లీ అని కాదు, మంచి బ్రాండెడ్ మల్టీవిటమిన్ అవ్వండి, ఒమేగా 3 అనివ్వండి, ఇలాంటివన్నీ కూడా నేను వాడుతూనే ఉంటాను. ఇలాంటివన్నీ కూడా. సో ఎందుకు అంటే డబ్బు మనల్ని ధైర్యాన్ని మాత్రం ఇస్తుంది సార్, ఆరోగ్యాన్ని ఇవ్వదు. చాలా మంది దగ్గర డబ్బు ఉంది కానీ ఆరోగ్యం లేదు. ఇవాళ చూస్తూ ఉంటే హాస్పిటల్కి వెళ్తా ఉంటే, నేను అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాను. ఎంతో మంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరి నిజంగా ఈ ఎన్ఎం అనేది మనకు దొరకటం, మీ ద్వారా దొరకటం, ఈ 140 కోట్ల మంది జనాభాలో మనకి దొరికిందంటే యూనివర్స్ మనందరినీ బ్లెస్సింగ్ చేసింది. మన ద్వారా కొన్ని లక్షల మందిని మనం ఆరోగ్యవంతులు చేయొచ్చు. కామన్ మ్యాన్ వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలంటే చాలా ఖరీదైనటువంటి విషయం సార్. సో మనం అందరం కూడా ఒక రకంగా నేను అదృష్టవంతులు అని చెప్తాను. ఇది చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నాకైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. అయినప్పుడు కూడా నేను దీన్ని గత 15 రోజుల నుంచి నేను అనేక రకాల ప్రయోగాలు చేస్తాను. అంటే నేనే సైన్సిస్ట్ని కాదు సార్, జనరల్గా నా ఎక్స్పీరియన్స్ అని వస్తేనే కాన్ఫిడెన్స్గా అవతల వాళ్ళకి చెప్పగలుగుతాం. మనకి ఏం జరిగిందో మనం కాన్ఫిడెన్స్ ఫీల్ అయితేనే మనం కరెక్ట్గా చెప్పగలుగుతాం సార్. ఆ క్రమంలో ఎనర్జీ లెవెల్స్ అంటున్నారు కదా, మరి మనం క్యాప్సూల్ చేసుకొని అన్ని తినేస్తే ఇంకా ఎనర్జీ లెవెల్స్ మనకు ఉంది లేదు ఎలా తెలుస్తుంది అని గత 15 రోజుల నుంచి కూడా నేను ఒకసారి 2 days నేను ఎటువంటి ఆహారం తీసుకోలేదు. ఆ విషయం నేను మీటింగ్లో కూడా చెప్పాను. ఆ తర్వాత ఒక 4 days వరకు ట్రై చేశాను. స్టిల్ ఈ వాళ్ళకి 4 days అండి, 4 days నుంచి నేను చిన్న లిక్విడ్ తప్ప ఎలాంటివి తీసుకోవట్లేదు. అయినా కూడా ఎక్కడ ఎనర్జీ లెవెల్స్ అనేది డ్రాప్ అవ్వట్లేదు. ఈరోజు పర్టికులర్ చెప్పాలంటే ఒక 45 minutes వాకింగ్ చేశాను, చిన్న ఎక్సర్సైజ్ చేశాను. కానీ నాకు ఎక్కడ కూడా ఎనర్జీ లెవెల్స్ అనేది డ్రాప్ అవ్వలేదు. ఎక్సలెంట్ సార్. నేనేం చెప్తున్నానంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ కాన్సెప్ట్లో మనకి కరెక్ట్గా ఆలోచిస్తే కనుక చాలా ఈజీ. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ కూడా 5,000తో ఆరోగ్యంగా ఉండొచ్చు. అద్భుతంగా వాళ్ళని కనుక మనం మోటివేట్ చేసి బిజినెస్ తీసుకురాగలిగితే ఒక కామన్ మ్యాన్ కూడా ఒక మిలియన్ అయ్యేటువంటి ఈ నాట్ ప్లస్ మనం తీసుకొచ్చింది. స్టార్టింగ్లో ఉన్నాము. వండర్ఫుల్గా దీన్ని మనం కొన్ని లక్షల మందికి తీసుకెళ్ళచ్చు సార్. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ సార్. మనం ఫీల్ అయితేనే మనం 10 మందికి చెప్పగలుగుతాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీరు కానివ్వండి, మరి నాకు హెల్త్ అనే దాని మీద ఎవరు చెప్పినా కూడా నేను చాలా దూరం ప్రయాణం చేస్తాను. నేను ఇంకొక చిన్న మాట చెప్పి ముగిస్తాను సార్. మిత్రులందరికీ నేను ఒకటే చెప్తున్నాను, డబ్బు మన ఆరోగ్యం ఉంటే ఎప్పుడైనా సంపాదించగలమండి. సారీ, మనం ఆరోగ్యంగా ఉంటే డబ్బు ఎప్పుడైనా సంపాదించగలుగుతాం. అనారోగ్యం గురైతే ఉన్న డబ్బులు కూడా ఖర్చు పెట్టాలి. ఈరోజు నేను ఒక చిన్న గర్వంగా చెప్తున్నాను సార్, హెల్త్ని ఇచ్చే విషయంలో చాలా మంది 5,000, 10,000, 50,000 అంటే చాలా చవడం కుదరకో లేకపోతే వాళ్ళు మోటివేట్ అవ్వట్లేదో తెలియదు. కానీ నేనైతే కొన్ని వందల మందికి నేను ఆరోగ్యాన్ని చూస్తున్నాను. అంతకితం నుంచి కూడా నేను 2018 నుంచి హెల్త్ అనే కాన్సెప్ట్లోనే వెల్నెస్ ఇండస్ట్రీలోనే ఉన్నాను సార్. ఈరోజు మా ఇంట్లో ఆరోగ్యాన్ని ఇచ్చే వస్తువులు దాదాపుగా 15 లక్షల రూపాయల విలువైన వస్తువులు మా ఇంట్లో ఉన్నాయి సార్. సెలబ్రిటీల కంటే కూడా మనం చాలా గొప్పగా ఉంది. సెలబ్రిటీ దగ్గర డబ్బు ఉంటే వాళ్ళందరినీ పెట్టుకుంటారు. కానీ ఓన్గా మనం హెల్త్ని ఇచ్చేది అడాప్ట్ చేసుకుంటే కనుక మనం హెల్తీగా ఉంటాం. మనతో పాటు మనం చూసే మనం ఒక సెలబ్రిటీలా తయారవుతుంది. ఎవరో చెప్పడం కాదు, మనమే ఒక సెలబ్రిటీ. వాళ్ళందరూ ఫేక్ యాడ్లు ఇస్తారు. మనం ఒరిజినల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి మనమే వాళ్ళకి ఒక యాడ్ అనమాట. మనమే బ్రాండ్ అంబాసిడర్. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు, నా స్పాన్సర్కి, అప్లైన్కి థ్యాంక్ యూ యూనివర్స్ సార్. థ్యాంక్ యూ అండి. రియలీ ట్రూ వర్డ్స్ కమింగ్ అవుట్. సూపర్ సార్, అమేజింగ్. చాలా మంచి విషయాలు కూడా మీరు మాతో షేర్ చేసుకున్నారు. ఇది ప్రతి ఒక్కరికి ఇన్స్పైర్ చేసేటువంటి విషయం అనే దానికంటే కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ ఇవి. ఎందుకు ఆరోగ్యం అనేది ముఖ్యం అనేది చాలా క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది మన కామన్గా ఉన్నటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో కూడా మనకు అర్థమవుతుంది. సో అందుకనే ఎన్ఐడి ప్లస్ దీన్ని ఆలోచించింది, ప్రతి ఒక్కరికి ఆరోగ్యంతో పాటు మిడిల్ క్లాస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి బెటర్ క్వాలిటీ సప్లిమెంట్ ఇవ్వాలా అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మనం ఈ సప్లిమెంట్ మార్కెట్లో తీసుకెళ్తున్నాం. రియలీ సచ్ ఏ గ్రేట్ ఫీలింగ్. ఈరోజు నేను చాలా మంచి ఎనర్జీని యాక్సెప్ట్ చేస్తున్నాను, ఎందుకంటే దాన్ని ఫీల్ అవుతున్నా. బికాస్ ఎవ్రీ వన్ షుడ్ బి ఇన్ ఎ పాజిటివ్ విత్ అవర్ ప్రోడక్ట్. రియలీ great intent today. And now another person ఉన్నారు, and మిస్టర్ పల్లూరి నారాయణ గారు అండ్ పుల్లూరి నారాయణ గారు. హలో సార్, అన్మిట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారండి? బాగున్నా సార్. ఇప్పుడు నేను ఒక
వాడబట్టి 20 రోజులు అవుతుంది సార్ ట్యాబ్లెట్ వాడి. నాకు ఫస్ట్ రోజు నుంచే నాకు వేసుకున్న తెల్లారి నుంచే నాకు ఎంతో యాక్టివ్గా ఉన్నా సార్. నేను అంతకుముందు లేజీగా ఉంది, లేవాలంటే కొంచెం ఇబ్బంది ఉండు. నా వయస్సు 71 సంవత్సరాలు సార్. షుగర్ ఉంది, బీపీ ఉన్నది, హార్ట్ ప్రాబ్లం ఉన్నది. ఇవన్నీ ఉన్నా కూడా నాకు చంద్రమౌళి సార్ సిద్దిపేట చంద్రమోహన్ సార్ వచ్చి చెప్పిండు, ఇట్లా సంగతి అన్న నువ్వు వాడుకుంటే వాడుకున్నా మంచిగా ఉన్నది. ఈరోజు మా బిడ్డకు కూడా థైరాయిడ్ ఉంది. ఈరోజే ఇచ్చిన సార్ ట్యాబ్లెట్ మా బిడ్డకు కూడా. నాకు మంచిగా ఉన్నది రా అని చెప్పి అని మా బిడ్డకు కూడా ఇచ్చిన. ఆమె కూడా ఇవాళ వాడుకున్నది. ఒక వారం రోజుల్లో రిజల్ట్ వస్తుంది మా బిడ్డ. ఇంకొక డౌట్ సార్, మా మన్మని 2 కాళ్ళు పోయినాయి, మోకాల పైకి పోయినాయి సార్ ట్రైన్ యాక్సిడెంట్లో సార్. ఏజ్ 23 సార్. ఓకే, వేసుకోవచ్చునా సార్ 23 సంవత్సరాలకు? సార్ అదే ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ ఇచ్చినా కానీ ఇప్పుడు కాదు, మరి తెలుసుకున్నాక నేను వేసుకుంటా తాతయ్య అన్నాడు మా మన్నాడు. ఆయన అయితే మనకు బిజినెస్ చాలా మంచిగానే అవుతుంది సార్. వేరే వాళ్ళ కొత్త వాళ్ళని కూడా ఇవాళ చెప్తాను, మీటింగ్లో వింటారు వాళ్ళు. దాదాపు ఈ నెల నేను తక్కువ ఎంత లేదు ఒక 50 పేర్లు చేద్దాం అనుకుంటున్నా. నా ఉత్సాహం అట్లా ఉన్నది సార్. నేను ఏది చేసినా ఇదివరకు నా బిడ్డలే నా కొడుకే నువ్వు ఏం చేసినా ఉట్టిదే అన్నాడు. ఇదివరకు చేసినవి కూడా అట్నే వాస్తవంగా నష్టపోయాడు అన్నింటిలో. కంపెనీలు ఉండలేవు, కానీ ఇది 100% సార్. దీంట్లో ఎవరికి ఇచ్చిన ప్రోడక్ట్ ఇస్తే ప్రోడక్ట్ రిజల్ట్ వస్తుంది. మీరు ఎట్లా ఇది చేసిందో తయారు, కానీ మీకు అందరు కలిసి మొక్కేటట్టున్నారు సార్. మీరు మా వాళ్ళు అయితే అందరు మీకు ఇవాళ నేను ఇప్పుడు లక్షాధికారి అవుడు పెద్ద కష్టం కదా సార్. దీంట్లో ప్రోడక్ట్ బేస్డ్ ప్రోడక్ట్ రిజల్ట్ అట్లా ఉన్నది. ప్రోడక్ట్ది నేను చెప్పుడు కాదు, ప్రోడక్టే రిజల్ట్ తీసుకొస్తుంది. దానివల్ల నేను మంచిగా అయిపోతా. ఆర్థికంగా కూడా బాగా స్తోమత మంచిగా లేకుంటే, కానీ ఇప్పుడు ఇక మంచిగా అవుతుంది సార్. నాకు మీ వలన చంద్రబాబు సార్ వలన నేను మంచిగా అవుతుంది సార్. ఇక దాని గురించి నాకైతే మంచిగా అయిపోయింది. ఇప్పుడు మా బిడ్డ కూడా మంచిగా అవుతుంది ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచిగా చెప్పారు. మీ యొక్క కాన్ఫిడెన్స్ చాలా బాగా నచ్చింది. మీ యొక్క ఏజ్కి అండ్ మీరు ఏదైతే ఇప్పుడు ఉత్సాహంగా ఉన్నారో ఆ ఉత్సాహంలోనే మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ యొక్క సప్లిమెంట్ ఎలా పనిచేస్తుందో మీ శరీరంలో. సార్ థ్యాంక్ యూ నారాయణ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ నాగమల్లేశ్వరరావు గారు, ప్లీజ్ గో హెడ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ వినిపిస్తుందా? సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక్క వర్డ్ కూడా ప్రాబ్లం. మీకు సిగ్నల్ సరిగ్గా లేదండి, మీకు సిగ్నల్ సరిగ్గా లేదు. ఇక్కడ సిగ్నల్ రెడ్ చూపిస్తుంది మీకు, అండ్ ఇప్పుడు ఎల్లో ఉంది. ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఓకే సార్, వైట్ ఉంది. ఇప్పుడు మాట్లాడండి. లేచిన వెంటనే కూడా విపరీతమైన తుమ్ములు, అలాగే ముగ్గురు నుంచి కూడా వాడకపోతూ ఉండేది, పద్దాక కఫం వస్తూ ఉండేదండి. కూడా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మీ వాయిస్ పూర్తి డిస్టర్బెన్స్ అండి, కొంచెం బయటకు వచ్చి మాట్లాడతారా సార్? పాసిబుల్ లేదు. రమేష్ బాబు గారు ప్లీజ్ 1 minute వినిపిస్తుంది సార్. మీ సిగ్నల్ అయితే సరిగ్గా లేదు. మీరు ఇంట్లో నుంచి బయటకు వస్తే బాగుంటుందేమో, మేబీ బెటర్. ఎందుకంటే మీ యొక్క సిగ్నల్ కంప్లీట్ గా రెడ్ చూపిస్తుంది నాకు. ఇప్పుడు కూడా అండి ఓకే సార్, ఇస్తుందా? ఇప్పుడు ఓకేనండి, ఇప్పుడు ఓకే సార్. వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి, వాయిస్ వస్తుంది. దట్స్ గుడ్. ఇప్పుడు చెప్పండి సార్. సార్ ఇప్పుడు క్లియర్ అండి? ఇప్పుడు గుడ్ అండి, బాగుంది. ఓకే సార్, ఇప్పుడు వీడియో ఆన్ చేస్తే డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే సార్, నా పేరు నాగమల్లేశ్వరరావు అండి, మా ఏలూరు. నేను మార్కెట్ రంగంలో గత 32 years నుంచి ఉన్నాను సార్. 93లో ఎంటర్ఫైర్ అయ్యాను. ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ స్టార్ట్ అయ్యాను నేను. ఆ తర్వాత ఎన్నో రకాల కాన్సెప్ట్లు చేశాను, చూసాను. అలాగే ఈ ఫుడ్ సప్లిమెంట్ సంబంధించి VR4 కావచ్చు,
ఇంకా క్యూర్ సెల్ కావచ్చు, హెర్బల్ కావచ్చు, ఇంకా రకరకాల ప్రొడక్ట్స్ అనే స్టెమ్ సెల్స్ కావచ్చు అండి, ఇవన్నీ కూడా వాడాను. కానీ రిజల్ట్ అనేది నా విషయంలో, ఒకళ్ళు నేను విమర్శించట్లేదండి, నా విషయంలో అంతంత మాత్రంగానే ఉన్నాయి. అలాగే ఈ కాన్సెప్ట్ గురించి నాకు మా అప్లైనర్ పెడుతున్నప్పటికీ కూడా ఎన్నో చేసాం, ఎన్నో చూసాం కదా, ఇది కూడా అలాంటిదే అని చెప్పేసి నేను పెద్దగా పట్టించుకోలేదండి. ఆ సార్ ఏమన్నారంటే, సార్ మీరు ప్రోడక్ట్ యూజ్ చేయండి, మీకు రిజల్ట్ కనుక రాకపోతే మీ అమౌంట్ నేను పే చేస్తానని చెప్పారు. ఆయన చెప్పిన గట్స్ కి అసలు ఈ ప్రొడక్ట్ లో అంత పవర్ ఉందా, అంత దమ్ ఉందా అని చెప్పేసి ట్యాక్ చేయడం అయితే జరిగింది. నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే నిమోనియా సార్, అంటే ప్లమ్ ఉందండి ఊపిరితిత్తుల్లో. దానివల్ల ప్రతిరోజు కూడా చాలా ఇబ్బంది పడేవాడిని. డైలీ ఖర్చు దగ్గర పెట్టుకునేవాడిని. కారణం ఏంటంటే ఇప్పుడు మనకి ముక్కుల నుంచి వాటర్ వచ్చేస్తుంది, మన ప్రమేయంలో ఏ టైంలో వచ్చేస్తుందో కూడా తెలియదు. అది క్లీన్ చేసుకోవడం కోసం ఖర్చు పెట్టుకునేవాడిని. అలాగే ఎర్లీ అవర్స్ లేసేటప్పటికి చాలా విపరీతమైన పెయిన్స్ అండి. ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాను. నేను 24వ తారీఖున ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. 25నే ప్రోడక్ట్ నా దగ్గర వచ్చినాయి. వచ్చిన వెంటనే ఒక క్యాప్సూల్ ఇస్తాను, మళ్ళీ నైట్ క్యాప్సూల్ ఇస్తాను. అలాగే 2వ రోజు చేస్తాను. 3వ రోజు వచ్చేసరికి అసలు ఆ వాటర్ ఏమైపోయిందో తెలియదు, ముక్కుల నుంచి కాలేదు, పూర్తిగా ఎండిపోయింది సార్. ముక్కులు కూడా అగ్గు లేదు, ఆ ఛాతీలో కఫం లేదు. ఈ రోజుకి 10 days అయిందండి. నాకు ఈ రోజు మార్నింగ్ తోటి 11 days అండి. ఈ రోజు స్టార్టింగ్ నేను ప్రోడక్ట్ వాటర్ మొదలుపెట్టి నాకు ఏవే ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి అంటే, ప్లమ్కి సంబంధించి చాలా 90% క్యూర్ అయిపోయింది. ఛాతీ అంతా కూడా చాలా తేలిగ్గా ఉందండి. ఎనర్జీ లెవెల్స్ వస్తే మార్నింగ్ ఎంతైతే ఎనర్జీ లెవెల్స్ లో ఉన్నామో సేమ్ మళ్ళీ మనం స్లీప్ వెళ్ళే టైం వరకు కూడా అదే ఎనర్జీ లెవెల్స్ కంటిన్యూ అవుతున్నాయి సార్. దాంట్లో ఎటువంటి తేడా లేదు. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే నాకు బ్యాక్ పెయిన్ వచ్చేదండి. నేను జర్నీ చేయాలనుకున్నప్పుడు కూడా బస్ కంటే ట్రైన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాడిని. కారణం ఏంటంటే ట్రైన్ అయితే కొంచెం మనం నడవటానికి కానీ అటు ఇటు నడవటానికి కొంచెం కాస్త మనకి అవైలబుల్ గా ఉంటుందనే ఉద్దేశంతో ట్రైన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాడిని. అటువంటిది ఇప్పుడు ఒక పూటంతో కూడా కూర్చున్న బ్యాక్ పెయిన్ లేదండి, బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోయింది. నెక్స్ట్ అండి, ఈ స్కిన్ అనేది విపరీతమైన గ్లో వచ్చేస్తుందండి రోజు రోజుకి కూడా. ఓన్లీ ఫేసే కాదు, టాప్ టు బాటమ్ అండి, A2 అంటే హ్యాండ్స్ కావచ్చు, లెగ్స్ కావచ్చు, ఎనీ ప్రతిదీ కూడా అండి, టోటల్ బాడీ అంతా కూడా స్కిన్ గ్లో రావడం జరుగుతుంది. నా ఎనర్జీ లెవెల్స్ ఏంటనేది నాకు అర్థమైపోతుంది. బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది, అలాగే ప్లమ్ క్యూర్ అయిపోయిందండి. చాలా ఎక్సలెంట్గా ఉంది సార్ ప్రోడక్ట్ మాత్రం. నిజంగా ఈ ప్రోడక్ట్ ని పరిచయం చేసిన మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా కానీ మీ రుణం తీర్చుకోలేనిది. కారణం ఏంటంటే ఆ పెయిన్ అనేది ఇంతకు ముందు మేము ఎన్నో రకాల ప్రొడక్ట్ వాడినా క్యూర్ అవ్వలేదు కాబట్టి మాకు తెలుసండి. మరి అటువంటి అద్భుతమైన ప్రొడక్ట్ ఇచ్చి మాలో ఉన్న ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేయడమే కాకుండా మాకు ఒక బంగారు భవిష్యత్తుని ఏర్పాటు చేసిన మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నానండి. అక్కడ అలాగే నేను కొంతమందికి ఇచ్చాను సార్ ప్రోడక్ట్ కూడా, వాళ్ళ దగ్గర నుంచి కూడా రిజల్ట్ వస్తున్నాయి. చాలా బాగుందండి. ముందు ముందు అవి కూడా ఇంకా షేర్ చేసుకుంటాను. అలాగే నాకు భుజం మీద ప్లస్ వీప్ మీద ఫ్యాట్ బాల్స్ ఉన్నాయి సార్. ఆ ఫ్యాట్ బాల్స్ గట్టిగా ఉండేవి. ఈ 10 days వాడిన తర్వాత నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే అవి మెత్తపడ్డాయండి. సైజు పరిమాణం కొంచెం తగ్గింది, లైట్ గా, అంటే ఒక 10% తగ్గింది. నేను అది కూడా క్యూర్ అయిపోతుందని చెప్పేసి ఆశిస్తున్నాను సార్. మరి అవకాశం ఇచ్చిన మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న నా కొలీగ్స్ కి, సీనియర్ మోస్ట్ లీడర్స్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రియల్లీ సచ్ ఎ గ్రేట్ వర్డ్ సార్. చాలా ఎంత బాగా చెప్పారంటే మీరు, ఒక అద్భుతమైనటువంటి పదాలను ఉపయోగించారు. అండ్ ప్రతిదీ కూడా కాన్ఫిడెంట్ కనిపిస్తుంది. ప్రోడక్ట్ వాడినప్పుడు మీకు వచ్చినటువంటి ఆ రిజల్ట్స్ అనేది మీ మాటల్లో, ఆ వాయిస్లో ఉన్న బేసే మాకు తెలుస్తుంది మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారని. సో ఈరోజు ఇప్పుడు దాకా ఈ కాల్లో ఉన్నటువంటి ప్రతి లీడర్స్ కూడా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. And now it's time for the next 2 minutes. I'm going to close this and within 2 minutes, okay? Please. And Gadsini garu hand raise chesaru. Go ahead, sir. Unmute yourself and great to see you, sir. Good morning. Very good morning, Subbu sir. Very thanks sir. మంచి ప్రోడక్ట్ మా మార్కెట్ ఇచ్చినందుకు. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మాట్లాడేది చాలా మంచి లీడర్స్ మాట్లాడారండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారిని ఒక వాచ్మెన్ గురించి చెప్పారు కదా, ఆయన మా మలికిపురమే, ఆయన అక్కడ హైదరాబాద్ ఉన్నారని సార్. ఆయన మంచి నెట్వర్క్ లీడర్ అండి, మామూలు లీడర్ కదా. అటువంటి ఆయన దీని గురించి చెప్పాడంటే చాలా మంది ఆలోచించారండి. చాలా మంచి ప్రదర్శన. అలాగే మన నాగమల్లేశ్వర గారు కూడా, అలాగే మన నాగిరెడ్డి వెంకటరమణ గారు కూడా, ఇలా చాలా మంది మాట్లాడారు సార్. నేను ఒకటే చెప్తున్నాను జనాలకి, హెల్త్ ప్రాబ్లం ఉంటే 6 months వాడండి, మొత్తం బాడీలో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతాయి.
ఏ జబ్బు లేదా, ఒక 3 బాటిల్ వాడండి, లైఫ్ అంతా ఒక 5 సంవత్సరాల వరకు మీకు ఎటువంటి కంప్లైంట్ రాదు అని దాని నిదానం చెప్తున్నాను. చాలా మంది నువ్వు డాక్టర్ ఇన్ని హాస్పిటల్ ఉంటున్నాయి ఎందుకు అని అడుగుతున్నారు. ఒకటే చెప్తున్నానండి, చిన్న విషయం, హెల్త్ అనేది మనకు ఇప్పుడు హార్ట్ ఉంది, కొలెస్ట్రాల్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆయుర్వేదిక్ మన ప్రోడక్ట్ వాడితే క్యూర్ అయిపోద్ది. అదే మనం నిర్లక్ష్యం చేసాం అనుకోండి, స్టంట్ కంపల్సరీ వేయించుకోవాలి ఎవరైనా సరే. అలాగేంటంటే మనం ఇచ్చే ప్రోడక్ట్ అయితే అల్టిమేట్లీ సార్ నాకైతే డైజెషన్ సిస్టమ్ అయితే చాలా చాలా అద్భుతంగా తగ్గింది సార్. నేను చాలా కంపెనీలో ప్రోడక్ట్ వాడాను, చాలా అద్భుతంగా తగ్గింది. ఎవరికైనా గ్యాస్ పెయిన్ అంటే కొళ్ళు మూసిని ఇచ్చేయండి సార్ మన ప్రోడక్ట్. ఇంకా కొళ్ళు మూసిని ఇచ్చేయచ్చండి గ్యాస్ పెయిన్కి, డైజెషన్ సిస్టానికి. ప్లస్ లెన్స్ కంప్లైంట్ కూడా మా మిస్సెస్ తగ్గిందండి. అలాగే బ్యాక్ పెయిన్, మా ఫ్రెండ్కి బ్యాక్ పెయిన్ ఉంటే బ్యాక్ పెయిన్ చాలా అద్భుతంగా బెల్ట్ బ్యాక్ దొడడానికి కూడా అటువంటి ఆయన తీసి వర్క్ చేస్తారు సార్. నా దాంట్లో నా డౌన్ అనకూడదు, నాకు మంచి మంచి పర్సన్స్ వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. అందరూ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ లో కనీసం మనం ఒక వేలాది మందికి హెల్త్ ఇద్దాం సార్, సుబ్బు సార్. అలాగే చాలా మంది లీడర్స్ మార్కెటింగ్ చేసి చాలా చాలా నష్టపోయి ఉన్నారు సార్. వాళ్ళందరికీ ఇది ఒక మంచి కెరీర్ గా నిర్మించుకుంటారని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. జూమ్ లో ఉన్న అందరికీ నేను కొంతమంది చెప్పాను, వచ్చారు, వాళ్ళందరికీ అర్థమైనట్టు ఉంది. నేను ఒకటే చెప్తున్నాను సార్, నా వరకు నేను జాయిన్ చేసిన టీమ్ కి 100కి 200% న్యాయం చేస్తాను సార్. ఎందుకంటే 6 to 10 వరకు నేను వర్క్ చేస్తానే ఉంటాను. ఎందుకంటే చాలా మందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ నా ద్వారా వచ్చిన వాళ్ళకి. అలాగే నా అప్లయన్స్ కూడా మంచి పర్సన్సే. అలాగే మా కంపెనీ పెట్టిన సుబ్బు సార్కి మన భారతదేశానికి ఒక సంజీవిని తీసుకొచ్చారు సార్. పూర్వకాలం రామాయణంలో వింటామే సంజీవిని గురించి. ప్రజెంట్ మన భారతదేశానికి సంజీవిని ఏంటంటే సుబ్బు సార్ వాళ్ళు వచ్చిందని నేను హార్ట్ఫుల్ గా నమ్ముతున్నాను సార్. నేను కొళ్ళు మూసుకుని బిజినెస్ చేస్తున్నాను సార్. ఎవరైనా మాట్లాడినా ఎవరేం చేసినా పట్టించుకుంటలేదు. ఒకటే గేమ్, చాలా మందికి హెల్త్ ఇద్దాం, దాంతోపాటు మనం అందరం హ్యాపీగా డబ్బులు సంపాదించుకుందాం సార్. నేను చెప్పేది ఒకటే, మంచి ప్రోడక్ట్ తెచ్చేందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సినీ గారు, రియల్లీ అమేజింగ్, చాలా అద్భుతంగా మాట్లాడారు. అండ్ ఇట్స్ సచ్ ఎ గ్రేట్ ఇంటెంట్ వాట్ యూ హ్యావ్ రియల్లీ. అండ్ బీవీఆర్ సార్, దిస్ ఇస్ ద లాస్ట్ పర్సన్ అండి, బికాస్ ద టైమ్ ఈస్ నాట్ గుడ్ నా. సో బీవీఆర్ గారు గో హెడ్, అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. బీవీఆర్ గారు అన్మ్యూట్ చేయండి. వినిపిస్తుంది సార్? ఇప్పుడు వినిపిస్తుంది. చేశాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఐడి చైర్మన్ గారు సుబ్బు సార్కి గుడ్ మార్నింగ్. అలాగే మన ఎన్ఐడి ఫ్యామిలీ మెంబర్స్ కూడా గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా సండే మార్నింగ్ 8:30 to 9:30 ఈ టెస్ట్ మనీస్ పెట్టడం వల్ల ఎంతమందికి యూజ్ అయింది అనేది మనకి ఇప్పుడు చాలా అర్థమవుతుంది సార్. ఇంకోటి ఏంటంటే మన ప్రొడక్ట్ ఇందాక ఇద్దరు చెప్పారు, ఒకలేం సంజీవిని అని, ఒకలేం అమృతం అని. వాస్తవమే, మన ప్రొడక్ట్ లో ఎంత దమ్ము ఉంది అనేది ఎంతమందికి ఈ టెస్ట్ మనీస్ ద్వారా తెలిసింది సార్ మనకి. చాలా బాగుంది సార్. దీన్ని మనం ఫ్యూచర్ లో చాలా మనకు డెవలప్ అయిద్దని కూడా మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే వచ్చినాయి. ఇందాక ఒక సోదరుడు కూడా ఎవరు చెప్పారు సార్, నేను కాన్ఫిడెన్స్ వాడి ఒక 5 members కూడా నేను 5 applications కూడా ఫిల్అప్ చేశాను సార్ అని చెప్పారు. చాలా థ్యాంక్స్. అలాగే మన యొక్క ప్రతి ఎవ్రీ సండే 8:30 to 9:30 వరకు మన టెస్ట్ మనీస్ పెట్టుకొని మన ఎన్ఐడి ఏదైతే మన ప్రోడక్ట్ మార్కెట్ లో తీసుకెళ్తున్నాం, ఈ కామర్స్ లో చాలా ముందు తీసుకెళ్దాం సార్. దానికి సాయశక్తుల మనందరం కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కష్టపడి ముందు తీసుకెళ్దాం. మీ యొక్క గోల్ అయితే ఏదో ఉందో 1000 members మిలియనీర్ అవ్వాలని, దాన్ని కంపల్సరీగా సాధిద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బీవీఆర్ గారు, థ్యాంక్ యూ. అండ్ లెట్ మీ క్లారిఫై ఓన్లీ 2 things అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మంది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయంలో నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఇక్కడ మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి మన బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో, మన హెల్త్ అనేది నిజంగా మనకి ఎంత డబ్బు ఉన్నప్పటికీ హెల్త్ అనేది ఒక రియల్ వెల్త్ సార్. కాబట్టి మన వల్ల మనం ప్రొటెక్ట్ చేసుకోవడం, మన శరీరాన్ని మనం తిరిగి రిపేర్ చేసుకోవడం అనేది అతి ముఖ్యమైనటువంటి విషయం. అదే ఎన్ఐడి ప్లస్ ప్రతి ఒక్కరికి ట్రీట్ చేస్తుంది. మీ బాడీ ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో అప్పుడు మీ మైండ్ కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మైండ్ పవర్ఫుల్గా పనిచేయడం అంటే ఏంటంటే, మీ మైండ్లో పవర్ఫుల్నెస్ ఉన్నప్పుడు గ్రేట్ థాట్స్తో మీరు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే నిర్ణయాలు అనేటివి మీ యొక్క సక్సెస్ని డిఫైన్ చేస్తాయి. కాబట్టి మీరు మీ ఆరోగ్యం సరిగ్గా ఉంటే మీ మైండ్ సరిగ్గా ఉంటుంది, మీ మైండ్ సరిగ్గా ఉంటేనే మీరు సక్సెస్ అవ్వగలరు. ఎన్ఐడి ప్లస్ కూడా ఇదే ప్యాటర్న్ నేర్పిస్తుంది. అందుకనే మీరు ఏదైతే ఎన్ఎంఎన్ అనే సప్లిమెంట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఇది ఇన్వెస్ట్మెంట్ మీద ఫీల్ అవ్వబాకండి. మీ సక్సెస్ కోసం, మీ ఆరోగ్యపరమైనటువంటి సక్సెస్ కోసం, మీ లైఫ్ సక్సెస్ కోసం
NMN అనే సప్లిమెంట్ అనేది ఒక గేట్వే అని చెప్తున్నాం. అందుకని మన ప్రజెంటేషన్లో మొదటి వర్డ్ ఏముంటుందంటే NAD+.Chef ఇట్స్ యువర్ గేట్వే ఫర్ యువర్ సక్సెస్ అండ్ వెల్త్. హెల్త్ అండ్ వెల్త్కి ఒక సక్సెస్ కీ అని చెప్తున్నాం. సో ఎప్పుడైతే సప్లిమెంట్ వాడారో ఇక్కడ మనం అందరి దగ్గర గమనించాం, వాళ్ళ దగ్గర ఒక ఎనర్జీ ఉంది, అందరికడ ఒక క్లారిటీ మనకు కనిపిస్తుంది. ఇది మనకు ఖచ్చితంగా ఒక స్ట్రెంగ్త్ ఇచ్చేటువంటి కాన్సెప్ట్. అంటే ప్రతి ఒక్కరు కూడా అదొక నిజమైనటువంటి సంకేతాలు, మన యొక్క అభివృద్ధికి ఒక నిజమైనటువంటి సైన్స్ లాంటివి అవి. అంటే అలాంటి సైన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎప్పుడైతే మంచి హెల్త్ని అర్థం చేసుకుంటారో ఆటోమేటిక్గా మీరు బెటర్ ఫ్యూచర్ని బిల్డ్ చేస్తారు. ఆ ఫ్యూచర్ని కూడా మన కుటుంబ సభ్యుల్లో అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వడం ద్వారా బిల్డ్ చేస్తారు. సో కానీ స్మాల్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేయండి. ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ చేస్తే మనం ఆటోమేటిక్గా మంచి హ్యాబిట్స్ని, హెల్తీ హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకోవాలి, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అండ్ మనం ఒక అన్స్టాపబుల్ రిజల్ట్స్ని ఒక లాంగ్ టర్మ్ ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి విధంగా NAD+ని తీర్చిదిద్దాం. సో ఇక్కడ ఒకటే ఒక మాట చెప్తున్నాను, సక్సెస్ అనేది నా ఉద్దేశంలో మీనింగ్లెస్ అండి. ఎప్పుడైతే మీకు ఆరోగ్యం ఉండి ధనం ఉంటేనే అది నిజమైనటువంటి సక్సెస్. అంటిల్ అన్లెస్ అది సక్సెసే కాదు. సక్సెస్ ఈజ్ ఎ మీనింగ్లెస్ వెన్ వితౌట్ హెల్త్. హెల్త్ లేకపోతే అది సక్సెస్ కాదు. NAD+ మీకు హెల్త్ని మరియు వెల్త్ని రెండు ఇస్తుంది. అందుకని NAD+ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని, దాని యొక్క ఇంపాక్ట్ని, దాని యొక్క వర్త్ని మనం అందరం ఫీల్ అవుతున్నాం. దాన్ని ఇప్పుడు మార్కెట్లో వస్తున్నటువంటి అవుట్కమ్ని మనం అందరం చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తున్నాం, దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం, దీన్ని డూప్లికేషన్ చేస్తున్నాం. సో ఈరోజు ఇక్కడ జాయిన్ అయినటువంటి ప్రతి నెంబర్ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ షేర్ చేశారు. ఇలాంటివి మరికొన్ని మనం సాధిద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు కో-హోస్ట్. Thanks for your time, all the people. Thank you, sir. Good morning. And good morning to all NAD+ family members. నేను మీ బాజీని. సో మీ అందరి టెస్ట్ మోడల్ మాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. సో ఇలా ఈ టెస్ట్ మోడల్ని మనం రోజు ఎవ్రీ వీక్ షేర్ చేసుకోవడం వల్ల కొత్త వాళ్ళకి మన ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ మన ప్రొడక్ట్లో ఎంతవరకు యూసేజెస్ ఉన్నాయి, ఎలాంటి ఇన్బ్యాలెన్స్ని మనం మార్కెట్లో క్యూర్ చేస్తున్నాం అనేది మార్కెట్లో ఎక్కువ మందికి అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి సెక్షన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఇలాంటి సెక్షన్ని కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సుబ్బు సార్. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, సో అందరి మెటబాలిజం ఒకటి, నా మెటబాలిజంకి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ చెప్దాం అనుకుంటున్నాను. సో నేను చాలా స్లిమ్గా ఉంటాను, ఫుడ్ చాలా తక్కువ తీసుకుంటాను, ఇది అందరికీ తెలుసు. కాకపోతే ఈ మధ్య కాలంలో విపరీతమైన ఆకలిస్తుంది. ఎవరైనా బిర్యానీ అన్న ఉద్రాబాబు జ్యూస్ తాగుదాం అనే రకాన్ని బిర్యానీ కూడా తిందాం, డైజెషన్ అయిపోతుంది కదా అన్న ఫీల్లోకి వచ్చేసాను నేనైతే. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకో విషయం, ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్కి నా సజెషన్ ఏంటి అంటే, సో మీకు ఎటువంటి టెక్నికల్ ఇష్యూ వస్తే డైరెక్ట్ కాల్ చేస్తున్నారు సార్. కాల్ చేసే టైంలో మేము మీతో ఇంటరాక్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే డిఫరెంట్ వర్క్స్తో మేము బిజీగా ఉంటాం. కాబట్టి మనకి ఇక్కడ సపోర్ట్ మెయిల్ ఉంది. మీరు సపోర్ట్ మెయిల్ కానీ యూజ్ చేయగలిగితే మీరు మాకంటే ఎర్లీగా మన సపోర్ట్ టీం మీకు వచ్చినటువంటి ప్రాబ్లమ్ని చాలా ఎర్లీగా దాన్ని షార్ట్అవుట్ చేసి మీకు సొల్యూషన్ ఇస్తారు. దయచేసి సపోర్ట్ మెయిల్ని వాడండి. మీకు ఎలాంటి టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడాను మీరు టికెట్ రైజ్ చేయండి. క్యూ పద్ధతి ద్వారా, ఆ టికెట్ ఉన్నటువంటి క్యూ పద్ధతి ద్వారా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని షార్ట్అవుట్ చేస్తారు మన టెక్నికల్ టీం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాజీ సార్. థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ సిస్టమ్ కరెక్ట్గా యూటిలైజ్ చేయండి. అండ్ దాంట్లో మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది మీరు తెలుగులో అయినా కూడా మెసేజ్ చేయండి సపోర్ట్ సిస్టమ్, బికాస్ తెలుగు టీం కూడా ఉన్నారు అందులో, వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలరు. అండ్ దే కెన్ మేక్ యూ క్లారిఫై ఆల్ ద స్టఫ్. అండ్ రాజా రమేష్ గారు అండ్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు, మేబీ జర్నీలో ఉన్నట్టున్నారు. గో హెడ్ సార్. ప్లీజ్ అన్మ్యూట్ సార్. రాజా రమేష్ గారు ప్లీజ్ అన్మ్యూట్. రాజా రమేష్ ఎస్ ఇప్పుడు వినిపిస్తుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మైసెల్ఫ్ రాజా రమేష్ అండి. సార్ ఏం లేదు, కులువనేలు వెళ్తాం, ఆన్ వేజర్నీ ఉంది సార్ మా టీం మొత్తం, దానికోసమని. సార్ ఓకే, ప్రొడక్ట్ అయితే ఇందాక బాజీగా చెప్పారు సార్, అదే దానికోసం నేను చెప్దాం అనుకున్నాను, కానీ బిఫోర్ ఆయన చెప్పేశారు. ఆకలి ఉంది సార్, అది చాలా ఎక్కువగా పడుతుంది సార్ నాకు ఈ మధ్యన. అది ఇందాక ఆల్రెడీ టెస్టిమోనీ ఆయన చెప్పేశారు బాజీ గారు. నేను వాడే దానికన్నా ఇది వాడడం వల్ల మెయిన్ ఎక్కువ తింటున్నాను సార్. నేను తింటున్నానండి, అది కొంచెం బెటరే, అంటే హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాము.
తర్వాత నేను మొన్న చెప్పిన టెస్ట్ మనీ కూడా అది టోటల్లీ సార్ యూరిన్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది క్లియర్ అండి. ఓకే. హలో, ఎస్ సార్, ఎస్ సార్. అది టోటల్ గా ఇంకా అది టోటల్ క్లియర్ సార్. ఎందుకంటే మనకి 3-4 వరకు ఆగేవాడిని, అట్లా లేదు. టోటల్ నైట్ అంతా ఇంకా కంటిన్యూ అయిపోయింది సార్. రాత్రి పడుకోవడం మళ్ళీ ఉదయం వరకు కూడా యూరిన్ ప్రాబ్లం అనేది లేదు సార్. ఓకే. చాలా 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 మంచి రిజల్ట్ ఇచ్చింది సార్ నాకు అదైతే. తర్వాత ఇంకా మా యేసు బాబు గారు చెప్పినట్టు అది మన తిన్నా తినకపోయినా కూడా తిన్నట్టే ఉంటుందండి. అది కూడా బ్యాలెన్స్ అవుతుందండి. థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్ ఇస్తుందండి. ఆల్రెడీ నిన్న టీమ్స్ కూడా వేస్తాం మేము, కొత్త టీమ్స్ కూడా నిన్న ఇంట్రడ్యూస్ చేసి వెళ్ళాను. మాక్సిమం మళ్ళీ ఒక 1 week లో రిటర్న్ అవుతాను సార్. మరి రిటర్న్ అయినప్పుడు ఈ లోపు ఈ టీమ్స్ స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. నాకు తెలిసి మీరు ఒక 1 week లో మంచి టీమ్స్ ఫాలోఅప్ చేసి ఇది గ్రోత్ చేయడం రెడీగా ఉన్నాను సార్. ఆల్రెడీ విత్తనాలు వేసి వెళ్ళాను. ఇది వచ్చేటప్పుడు ఫ్లవర్స్ వచ్చేస్తాయండి. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక 1 week ఒక 1 week కొంచెం అందుబాటులో రాకపోవచ్చు, కానీ జూమ్ లో అయితే కంటిన్యూ ఉంటాను. ఈ లోపు నా టీం కింద స్ప్రెడ్ అవుతుంటది. మేము మళ్ళీ తొలి వచ్చేటప్పటికి ఈ 1 week లో ఈ టీం అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది సార్. ఖచ్చితంగా 1 week లో మంచి టీం మీకు చూపిస్తాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్. మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఒక దాంట్లో మేము మిస్ అయ్యాం, రెండో దాంట్లో కూడా మీ ద్వారా ఆ భర్తీ చేసుకుందాం అనే ఆశతో ఉన్నాం సార్. ఎందుకంటే దాంట్లో మేము అనుకున్న సాధించలేకపోయాం. మీ ద్వారా ఎమ్మటే మాకు ఆ దేవుడి అవకాశాన్ని ఇచ్చారు సార్. మా డౌన్ లైన్స్ కి మాకు కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని కంపెనీకి కూడా మంచి సపోర్ట్ చేస్తూ మేము వెల్త్ పరంగా గ్రో అవుదామని ఆశ ఉంది సార్ మాకు. దానికి ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్స్ సార్. ఈ ధన్యవాదాలు తెలుసుకుంటాను సార్ మీకు. Thank you so much, sir. Really such a great amazing words from you. And most important thing, thank you so much, sir. మీ జర్నీలో కూడా మీ టైం స్పెండ్ చేశారు అండ్ మీ టీమ్ తో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క డెడికేషన్. ఓకే సార్, మొత్తం మా టీం అంతా ఇక్కడే ఉంది సార్. మొత్తం అందరం వెళ్తున్నాం అండి. ఓకే, జర్నీలో ఉన్నాము. ఆల్ ది బెస్ట్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జర్నీ అండ్ హ్యాపీ జర్నీ టు ఆల్. And definitely gonna meet out in person. Okay man. Okay sir. All right, and it's time to, okay, today is Sunday, so in the evening time lo we don't have any opportunity call, and because morning session is only prati Sunday roju morning 8:30 nunchi manaku result sharing call matram untadi, and Monday roju marchipovoddu, and 7:30 PM ki manaku automatic ga repu మన యాజ్ ఇట్ ఈస్ గా మండే రోజు ఆపర్చునిటీ కాల్ ఉంటుంది. ప్రతి లీడర్ కూడా 2 numbers ని ఆపర్చునిటీ కాల్లోకి తీసుకురండి. దట్ విల్ బి చేంజ్ యువర్ లైఫ్ ఫర్ షూర్. అండ్ డోంట్ ఫర్గెట్, బీ హంబుల్ అండ్ యూజ్ ద ప్రోడక్ట్, టేక్ ద హెల్త్ రిజల్ట్స్ అండ్ షేర్ టు పీపుల్. దట్స్ ద బిజినెస్. ఎన్ఐడి ప్లస్ అనేది పీపుల్ లైఫ్ని చేంజ్ చేయడానికి రెడీ ఉంది. మీరందరూ చేంజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ బిఏ మిడిల్ క్లాస్ టు మిలినియర్ అండ్ బిఏ అన్సక్సెస్ఫుల్ టు సక్సెస్ఫుల్. Thank you. Signing off now. See you on Monday tomorrow at 7:30 PM tomorrow evening. Bye-bye.